ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అభానావరణే నష్టే జీవత్వారోపసంశయాత్ కర్తృత్వాద్యఖిల శోకః సంసారాఖ్యో నివర్తతే. నివృత్తే సర్వసంసారే నిత్యముక్తత్వభాసనాత్ నిరంకుశా భవేత్ తృప్తిః పునః శోకాసముద్భవాత్. జీవస్య చిదాభాసస్య సప్తావస్థాః సంతి. ఏతే సప్తావస్థాః జీవస్య బంధమోక్షస్య కారణం ఇది. కనుక జీవుడికి 7 అంటే సప్త అవస్థలు 7 అవస్థలు ఉన్నట్లుగా తెలియజేయబడడం జరిగింది. మనిషి యొక్క బంధానికి కానీ మోక్షానికి కానీ ఈ 2 ప్రధానమైనటువంటి కారణాలు అయి ఉన్నాయని. ఈ సప్తావస్థల్లో అజ్ఞానము, ఆవరణము, విక్షేపము ఈ 3 తిస్రః బంధకృతాః. కాబట్టి బంధమోక్షాలకి ఈ సప్తావస్థల కారణమైనప్పుడు మొదటి 3 అజ్ఞానము, ఆవృతి లేక ఆవరణము, విక్షేపం ఈ 3 బంధానికి కారణమవుతూ ఉంటే తరువాత పరోక్షదీహి అపరోక్షదీహి, పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానము, శోకాపగమము, దుఃఖ నివృత్తి, తృప్తి, ఆనంద అవాప్తి, ఆ 4 కూడాను మోక్షావస్థకు సంబంధించినవి అనేటువంటివి తెలుసుకున్నాం మనం. ఇక్కడ బ్రహ్మం తెలియకపోవడం అభానం.
నాస్తి నాస్తి నభాతి, అది అభానం. కనుక అభాన ఆవరణే నష్టే సతి జీవత్వ ఆరోప సంక్షయాత్ సంక్షయాత్ సమ్యక్ క్షయాత్ ఇది. అంటే చక్కగా క్షయించిపోవడం, నశించిపోవడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఈ అభాన అంటే ఆవరణం అనేటువంటి తొలగిపోతూ ఉందో, ఆవరణం ఉండడం వల్లనే విక్షేపం ఏర్పడింది కనుక ఉన్నది తెలియకపోవడం, ఉన్నది బ్రహ్మము, బ్రహ్మము అస్తే దాన్ని ఆవరణ ఏదైతే ఆవృతి కప్పివేయడం జరిగిందో అక్కడ విక్షేపం ప్రారంభమైంది అనేది మనకు బాగా అర్థమైపోయింది. అంటే బ్రహ్మము తెలియకపోవడం అనేటువంటిది మొదటి అవస్థ, అజ్ఞానం, బ్రహ్మము తెలియకపోవడం. ఆ తర్వాత ఆవరణం, అది లేదు అనేటువంటి భావనకి రావడం. ఆ తర్వాత విక్షేపం ప్రారంభమైంది. అజ్ఞానం, ఆవరణం, వాటి తర్వాత విక్షేపం. విక్షేపంలో ఏమిటంటే జీవత్వం అనేటువంటిది అక్కడ ఆపాదించబడింది. ఆ జీవత్వం వల్ల అహం కర్త అహం భోక్త, అందువల్ల కర్తృత్వాత్ అఖిల శోక సంసారోఖ్యో నివర్తతే. కాబట్టి ఈ సంసారం అనేటువంటిది పేరు కలిగినటువంటిది, నేను కర్తను నేను భోక్తను అనేటువంటిది ఏదైతే ఉందో కర్తృత్వ అభిమానాలకు సంబంధించింది, భోక్తృత్వ అభిమానానికి సంబంధించింది, అది కూడా పోతా ఉంది. అంటే ఇక్కడికి 3 బంధావస్థకు సంబంధించినటువంటి 3 సంపూర్ణంగా నశించిపోయాయని తెలుస్తూ ఉంది. అజ్ఞానము, ఆవరణము పోయింది. ఇక విక్షేపంలో ఉన్నది కర్తృత్వము, భోక్తృత్వమే కనుక ఇవి ఎగిరిపోయినాయి. కర్తృత్వం ఉంటేనే సంసారము, కర్తృత్వం లేదు కనుక సంసారం లేదు. కాబట్టి జీవభావం ఏదైతే ఉందో విక్షేపం, దీనివల్ల సంసారం ఏర్పడింది. నేను బాగా క్లియర్గా అర్థం చేసుకోండి. జీవభావమే సంసారం. అజ్ఞాన దశలో సంసారం లేదు, జ్ఞానము లేదు అనేదే ఉంది. అజ్ఞాన దశలో జ్ఞానము లేదు అనేదే ఉంది. అందువల్ల లేదు, తెలియడం లేదు అనేది ఆవరణ దశకు వచ్చింది. మరి ఎవరు తాను అన్నప్పుడు నేను కర్తని నేను భోక్తని అనుకోవడంలో సంసారం తయారైంది. కనుక ఈ జీవభావం, నేను అనేటువంటి భావం ఎక్కడైతే కదులుతూ ఉందో అహం కర్త అహంకరః, అక్కడ సంసారం ఏర్పడింది. కాబట్టి జీవభావం వల్ల, విక్షేపం వల్లనే, ప్రధానంగా విక్షేపస్య భావ, విక్షేపం వల్లనే సంసారం ఏర్పడింది. ఎప్పుడైతే సంసారం తయారైందో సంసారం వల్ల దుఃఖం ఏర్పడింది, శోకం. అది ఆర్డర్. విక్షేపం వల్ల సంసారం ఏర్పడింది, సంసారం వల్ల దుఃఖం ఏర్పడింది. ఆ దుఃఖం నశిస్తే ఆనందం కలుగుతుంది. కాబట్టి దుఃఖం ఉంది కాదు, అతృప్తి. కాబట్టి జీవభావం వల్ల సంసారము, సంసారము వల్ల దుఃఖము, దుఃఖం వల్ల తృప్తి లేకపోవడం, అసంతృప్తి. దీంతో జీవించలేకపోతున్నాడు కనుక చూడండి, ప్రధానంగా ఏంటి, తన స్వరూపం తృప్తి, ఆనంద స్వరూపం కనుక ఈ అసంతృప్తితో జీవించలేకపోతున్నాడు కనుకనే తృప్త భవిష్యామి అక్కడి నుంచి కదులుతుంది. క్వెస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కనుక ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఒకదానికొకటి కారణం కనపడతా ఉన్నాయి. అయ్యా నాకు అసంతృప్తి పోవాలి, ఎందుకు? తృప్తి కలగాలి. తృప్తి ఎందుకు కలగడం లేదు? అసంతృప్తి ఉంది కనుక. మరి అసంతృప్తి ఎట్లా పోద్ది? ఈ సంసార భావం పోతే. సంసార భావం ఎందుకు వచ్చింది? జీవభావం వల్ల వచ్చింది. జీవభావం ఎందుకు వచ్చింది? అజ్ఞానం వల్ల వచ్చింది. కాబట్టి కారణం కార్యం, కారణం కార్యం కనపడతా ఉంది. క్లియర్? ఎక్కడైతే కారణం ఉంటుందో, కారణాభావే సతి కార్యాభావే ఇతి, కారణ అభావే సతి. ఎక్కడైతే కారణం ఎగిరిపోతూ ఉందో అభావం, కారణం లేకుండా పోవడం, అభావం అంటే కారణం లేకుండా పోవడం. కారణ అభావే సతి కార్యాభావే ఇది, కార్యం లేకుండా పోతూ ఉంది. కాబట్టి అజ్ఞానం అనేటువంటి కారణం ఉన్నంత వరకు ఆవరణ అనేటువంటిది ఉంది, విక్షేపం అనేటువంటిది ఉంది కార్యరూపంలో. విక్షేపం కార్యరూపంలో ఉంది కనుక సంసారం అనేటువంటి కారణమైంది కనుక సంసారం కార్యమైంది. సంసారం కారణమైంది కనుక సుఖదుఖాలు అనేటువంటివి కార్యమైనవి. సుఖదుఖాలు ప్రధానంగా కారణంగా ఉన్నాయి కనుక తృప్తి లేదు జీవి. ఇప్పుడు నీకు తృప్తి కలగాలంటే ఇక్కడి నుంచి పోవాలి. ఇది ఎవల్యూషన్. కనుక నేను తృప్తిగా ఉండాలి, అయ్యా నువ్వు తృప్తిగా ఉండాలి అనుకునేటట్లయితే అసంతృప్తి పోవాలి. అసంతృప్తి ఎలా పోతుంది? శోకం పోతే పోతుంది. శోకం ఎలా పోతుంది? దానికి కారణం ఉంది, అదే సంసారము. సంసార నివృత్తి
జరగాలి. సంసార నివృత్తి జరిగితే నీకేం జరుగుతుంది? జీవభావం పోతుంది, సత్యం తెలిసి వస్తుంది. కనుక అభాన ఆవరణే నష్టే సతి జీవత్వ ఆరోప సంశయాత్. నేను జీవుణ్ణని ఏదైతే ఆరోపించడం జరిగిందో అది పూర్ణంగా నశించిపోతూ ఉంది. సంక్షయాత్, క్షయాత్ అంటే సరిపోద్ది. సంక్షయాత్, సమ్యక్ క్షయాత్ ఇది సంశయాత్ అంటే మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం లేనే లేదు. కాబట్టి కర్తృత్వాది అఖిల శోక సంసారాఖ్య. కాబట్టి కర్తృత్వము, భోక్తృత్వము ఇత్యాది శోకాలన్నీ కూడా కలిసి సంసారం ఏర్పడుతూ ఉంది. ఈ సంసారం నివర్తి జరుగుతుంది. ఓకే, ఇంతవరకు తెలుసుకున్న తర్వాత మరి నివృత్తే సర్వసంసారే. సంసారం నివృత్తి అయిపోయింది. దాని ఎఫెక్ట్ ఏంటి అంటే ఇక్కడికి మోక్షావస్థకు వచ్చేస్తున్నాం. ఏది విక్షేపం ఉన్నంత వరకే బంధావస్థలో ఉన్నాం. విక్షేపం ఎప్పుడైతే తొలగిపోయిందో మోక్షావస్థకి 4 ఉన్నాయి చూచారా? ఏవి? పరోక్ష జ్ఞానము, ప్రత్యక్ష అపరోక్ష జ్ఞానము, శోకాపగమము, అది తృప్తి. ఈ 4కి వచ్చాం. ఇప్పుడు ఏమంటాడంటే నివృత్తే సర్వసంసారే. సర్వసంసారే ఏంటది? సర్వసంసారే నివృత్తే అంటే సంసారాత్ నివృత్తే ఇది శోకకారణే సంసారాత్ నివృత్తే. దుఃఖానికి ఏదైతే కారణమయ్యిందో అటువంటి సంసారం నుండి విడిపడిన తరువాత ఎట్లా విడిపడతాడు? ఎట్లా నివృత్తి జరుగుతుంది? జ్ఞానేన నివృత్తే. అంతే కదా? అంటే అజ్ఞానం పోవాలి కదా. అజ్ఞానం పోవాలంటే జ్ఞానం వస్తే అజ్ఞానం పోతుంది. కాబట్టి జ్ఞానేన. ఏమి జ్ఞానం? ప్రపంచంలో చాలా జ్ఞానాలు ఉన్నాయి. అపరోక్ష ఆత్మజ్ఞానేన. అది అపరోక్ష ఆత్మజ్ఞానేన. ఆత్మ అపరోక్ష జ్ఞానేన, పరోక్షం కాదు, అపరోక్ష జ్ఞానంతోనే పోతుంది. అజ్ఞానం సంపూర్ణంగా నివృత్తి అయిపోతుంది. అప్పుడు నిత్యముక్తత్వ భాసనాత్. ముక్తి, దుఃఖ నివృత్తి, అది నిత్యముక్తి. అంటే దుఃఖము నుండి విడిపడడం అనేది 2 రకాలు. అనేక రకాలుగా మనకు దుఃఖం వస్తూ ఉంటుంది. సపోజ్ ఇంట్లో డబ్బు పోయింది. డబ్బు పోయినప్పుడు మనం దుఃఖానికి గురవుతాము. వాళ్ళకి ఇలాగ చెప్పుకుంటూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము. ఇదంతా దుఃఖమే. దుఃఖానికి కారణం ఉంది. ఎందుకయ్యా నువ్వు దుఃఖపడుతున్నావు అంటే మా ఇంట్లో డబ్బు పోయిందండి, ఈ కారణంగా నేను దుఃఖపడుతున్నాను అని అంటాం. తీరా ఇదే సమయానికి ఇక 2 పోలీసులు ఒకరిని పట్టుకొని వచ్చారండి. ఏమంటే మీది ఏమైనా డబ్బు పోయిందా? ఎంత పోయింది అంటే వాడెక్కడో దొరికాడు, వాడిని కొట్టారు, విషయం వచ్చేసింది. అయ్యా మా దగ్గర 5 లక్షలు ఉండిందండి, 5,20,000 ఉండిందండి, పోయిందండి. ఇదిగో ఇదేనా? అదేనండి. ఇచ్చాడు, పోయి. అంటే కారణం మిగిలిపోయింది. డబ్బు పోవడం అనేటువంటి దానివల్ల దుఃఖం వచ్చింది కనుక డబ్బు రావడంతో దుఃఖం పోయింది, ఆనందం కలిగింది. సో ఇంతకుముందు దుఃఖం ఉండింది కాదు. బంధం ఏంటి? దుఃఖాన్ని కలిగించేది ఏదైనా బంధమే కనుక అక్కడ బంధం ఉండింది. ఇప్పుడు ఏం జరిగింది? ఆనందంలో తృప్తి, నివృత్తి జరిగింది. ఇప్పుడు మళ్ళీ సాయంత్రం ఇంకోటి పోగొట్టుకుంటాడు, మళ్ళీ దుఃఖం ప్రారంభం అవుతుంది. రేపు ఉదయం ఆరోగ్యం పోతుంది, మళ్ళీ దుఃఖం ప్రారంభం అవుతుంది. ఇవి అనిత్య బంధాలు, అనిత్య సుఖాలు. అది అనిత్య బంధాలు, అనిత్య సుఖాలు. వస్తూ ఉంటాయి బంధాలు, తొలగించుకుంటూ ఉంటాం. కానీ ఇది అట్లాంటిది కాదు. నిత్యముక్తత్వ, నిత్యముక్తి. ఇంకా మళ్ళీ బంధం అంటూ తొంగి చూసేటువంటి అవకాశమే లేనటువంటిది. నిత్యముక్తత్వ భాసనాత్. క్లియర్. ఎప్పుడైతే ఆ నిత్యముక్తత్వ భాసనాత్ అంటే స్వరూపానికి సంబంధించింది, ఆత్మస్వరూపానికి సంబంధించి భాషించిందో వెంటనే ఇంతకుముందు తృప్తి కలిగింది కదా డబ్బు వస్తే, ఇప్పుడు తృప్తి కలిగింది. ఇది ఎలాంటి తృప్తి అంటే నిరంకుశాతృప్తి భవేత్. నిరంకుశాతృప్తి. అంకుశము అంటే మనకు తెలుసు కదా, దేనికి ఉపయోగిస్తాము దాన్ని? ఏనుగుని నియమించడానికి, నిగ్రహించడానికి, దాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తాం. అది అంకుశం అంటే. కాబట్టి ఏనుగు ఎటువంటి పోకుండా దాన్ని అంకుశం. తృప్తి కూడాను దానికి అంకుశం ఉండే తృప్తి అంటే కొద్దే తృప్తి, మళ్ళీ అసంతృప్తి ప్రారంభం అవుతుంది. ఇది నిరంకుశ, నో కంట్రోల్. ఇక ఎప్పుడూ ఆనందమే. ఈ ఆనందాన్ని భగ్నం చేసేది మరొకటి లేదు అని అర్థం. కనుక నిరంకుశాతృప్తి భవేత్. అది పునః అయ్యా ఇప్పుడు మనం తృప్తి చెందాం, మళ్ళీ శోకం వస్తూ ఉంది. అట్లాగే ఈ నిత్యముక్తి వచ్చిన తర్వాత కూడా శోకం వస్తుందే? ఇంకా వస్తే దానికి నిత్యముక్తి అనాల్సిన అవసరమే లేదు కనుక, వచ్చే అవకాశం లేదు కనుక పునః శోక అసముద్భవాత్ సంధి
శోకాసముద్భవాత్ శోక అసముద్భవాత్ అంటే పునః శోక అసముద్భవాత్ అంటే శోకస్య ఉద్భవం అసముద్భవాత్ శోకస్య ఉద్భవం పునః న జాయతే ఇత్యర్థః. ఇంకా మళ్ళీ అది తిరిగి పుట్టే అవకాశం లేదు. ఒక్కసారి కళ నుండి మేలుకున్నాడు అని అంటే ఇంకా కళలో ఉండేటువంటివన్నీ కూడా వీడికి ఏం సంబంధించిన కావు. ఆ పాప ఫలితాలు వీడిని అంటావు. ఎందుకని కళకే ఇంకా సంబంధం లేదు. మళ్ళీ ఆ కళ తిరిగి వచ్చే అవకాశం లేదు. అట్లాగే ఒక్కసారి రజ్జువు అని తెలిసిపోయిన తర్వాత ఇక సర్పభ్రాంతి సర్ప భయము కలిగే అవకాశం లేదు. పునః అవి మళ్ళీ నజాయతే మళ్ళీ పుట్టొచ్చేటువంటి అవకాశం లేదు. అట్లాగే ఇక్కడ కూడాను సంపూర్ణమైనటువంటి తృప్తి కలుగుతూ ఉంది. ఇది ఎట్లాంటిదంటే పునరాగము లేదు. ఈ దుఃఖం అనేటువంటిది మళ్ళీ తిరిగి రావడం అనేటువంటిది లేదు. అది ఇక్కడికి ప్లీజ్ అయినవి కదా. నెక్స్ట్ శ్లోకా చూడండి. అపరోక్ష జ్ఞాన శోక నివృత్తాఖ్యేవుభే మే అవస్థే జీవగే బ్రూత ఆత్మానం చేదితి శృతి. అపరోక్ష జ్ఞానం శోక నివృత్తి చివరికి వచ్చేటప్పటికి అంటే శోక నివృత్తి జరిగింది అంటే 4 కదా నాయన మోక్షావస్థ. 2 చెప్తున్నాడు చూడు తమాష. అపరోక్ష జ్ఞాన అంటున్నాడు. మరి పరోక్ష జ్ఞానం దీంట్లో ఇంక్లూడ్ అయిపోయింది. ఇలా చెప్పడం వెనక ఏంటంటే ఒక పెద్ద పూర్వపక్షం స్టార్ట్ అవుతుంది. అది కారణం అపరోక్ష జ్ఞానం. ఎందుకంటే అపరోక్ష జ్ఞానంతోనే మనకు అజ్ఞానం పోతుంది. కాబట్టి అపరోక్ష జ్ఞానం అనడంలోని జ్ఞానం 2 విధాలుగా పరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానం గుర్తుపెట్టుకోండి. ఏంటి పరోక్ష జ్ఞానం? అస్తి దశమః అస్తి దశమః పరోక్ష జ్ఞానం. దశమోస్మి గుర్తుపెట్టుకోండి, మర్చిపోవా. దాన్ని కార్లేట్ చేస్తాను. సో అపరోక్ష జ్ఞాన శోక నివృత్తి ఆఖ్యే అంటే శోకాపగమం అన్నాను చూచారా. శోకం లేకుండా పోవడం దుఃఖ నివృత్తి. అది అక్కడ దుఃఖ నివృత్తి జరిగితే ఏమవుతుంది? శోకం నశిస్తే ఏమవుద్ది? మనిషికి ఆనందం కలుగుతుంది కదా. ఆనంద ఏవ తృప్తి. కాబట్టి ఆ శోక నివృత్తిలో తృప్తి చేరిపోయింది. అపరోక్ష జ్ఞానంలో పరోక్ష జ్ఞానం చేరిపోయింది. కాబట్టి 4 చెప్పాల్సింది 2 చెప్పాడు. ఎందుకంటే ఇంప్లైడ్ అనమాట మీనింగ్. అది దీంట్లో కలిసిపోయింది. ఈ అప్పటికి 4 అవస్థలు అయ్యాయి కదా. వీటిని 2గా చేశాడు కనుక ఉభే ఇమే అవస్థే జీవగే బ్రూత. ఇమే ఉభే అవస్థే. ఇమే ఈ ఉభే 2 అవస్థలు ఏవైతే ఉన్నావో ఏవి 2 కాదు, యాక్చువల్గా 4, 2 అని చెప్తున్నాడు. దానికి కారణం ఇప్పుడు తెలిసిపోయింది మీకు. సో ఇమే ఉభే అవస్థే జీవగే బ్రూత. ఇమే ఉభే అవస్థే జీవగే బ్రూతే. ఈ 2 కూడాను జీవుడికి సంబంధించినవి. స్టేట్మెంట్. ఈ 2 కూడా జీవుడికి సంబంధించినవి అని ఇది ఆత్మానం చేత్ ఇది శృతి. అది తృప్తిదీప ప్రకరణం ప్రారంభం చేసినప్పుడే ఫస్ట్ శ్లోక. ఆత్మానం చేద్ విజానీయాత్ అయమస్మీతి పురుష కిమిశ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్ అనేది ఫస్ట్ శ్లోక కదా. అది ఆత్మానం చేత్ ఇది శృతి. కాబట్టి ఆత్మానం చేత్ విజానీయాతి ఇక దాన్ని ఆ శ్లోకం వల్ల ఆ శృతి చేత చెప్పబడింది. ఆత్మానం చేత్ విజానీయాత్ చేత్. ఆత్మానం విజానీయాత్ చేత్ పురుష చిదాభాస జీవ
విజానీయాత్, తెలుసుకుంటూ ఉండాడు. ఏమని తెలుసుకుంటూ ఉండాడు? అయమస్మీతి విజానీయాత్. అది అయమస్మీతి, ఆత్మానం, ఆత్మని పురుష పురుష చిదాభాస జీవ తెలుసుకుంటూ ఉన్నాడు. విజానీయాత్ ఏమని తెలుసుకుంటున్నాడు? అయమస్మి, అహమస్మి, అయమస్మి. సీ ద డిఫరెన్స్. అయమస్మి, అహమస్మి. అయం ఈ ఆత్మ, అహం నేనే. స్వామీజీ అయం అంటే ఇది కదా. అవును, మరి ఆత్మ అంటే ఇది అన్నప్పుడు పరోక్షం అయిపోద్ది కదా. అందుకని ఆ పరోక్షాన్ని మూత పెట్టాడు అక్కడ. అపరోక్షం తేవడం కారణం అదే. కోర్స్ సరే, అయం అంటే నువ్వు అన్నట్టుగా ఇది అయం ఘటః, ఈ కుండ అంటాం అనుకోండి. అట్లా ఆత్మ ఇది అంటే మనకు ఆత్మ గోచరించిందని అర్థం, దృశ్యమైందని అర్థం. ఆత్మ దృశ్యమయ్యేందుకు అవకాశం లేనే లేదు. ఎందుకని? ఆత్మ వీడి యొక్క స్వరూపం కదా. అది పూర్వపక్షం. ఒక మాట, అయం ఆత్మ బ్రహ్మ. ఇప్పుడు చెప్పు, అయం ఆత్మ బ్రహ్మ. బ్రహ్మాత్మ జ్ఞానంలో అయం ఈ, అయం ఈ, అయం ఘటః ఈ కుండ, అయం ఆత్మ ఈ ఆత్మ. హస్త ప్రదర్శన ఛాతి మీద, ఈ ఆత్మ అన్నప్పుడు అపరోక్షమే కదా అది. పరోక్షంగా, పరోక్షంగా నీకు కనిపిస్తుంది, అపరోక్షంగా తెలుస్తుంది ఆలోచిస్తే. కనుక ఇక్కడ అయం శబ్దార్థం పరోక్ష జ్ఞానానికి అపరోక్ష జ్ఞానానికి రెండిటి అప్లై అవుతుంది. అసలు అదే దీంట్లో డిస్కషన్ ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. కనుక శరీర అంటే ఇప్పుడు నేనే ఆత్మని, అయం అస్మి, అయం అస్తి కాదు, ఘటః అస్తి. అహం అస్తి కాదు, అహం అస్మి. సీ ద డిఫరెన్స్. కాబట్టి అయం అస్మితి, నేనే ఆత్మని అని ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో, విజానీయాత్ చేత్ శరీర కహ అనుసంజ్వరేత్. కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్. శరీర కహ అనుసంజ్వరేత్. అది అంటే శరీర బాధలు ఎవడు అనుభవించేది? తానే శరీరం అని ఎవడైనా అనుకుంటాడో వాడికి శరీర బాధలు. అయం అస్మితి పురుష ఆత్మానం చేద్ విజానీయాత్. ఆత్మ నేనే అని తెలుసుకునేటువంటి వాడికి శరీర బాధలు అనుభవించేది ఎక్కడుంది? లేదు కదా. తమాషా చూడండి. ఇమే ఉభే అవస్థే జీవగే బ్రూత. కనుక ఇప్పుడు మనకేమర్థమవుతుందంటే ఈ అవస్థల్లో కూడాను శోక నివృత్తి, తృప్తి, ఇది ఎవరు ఊహిస్తున్నారు? ఇవి పరోక్ష జ్ఞానము, ప్రత్యక్ష జ్ఞానము ఎవరు కావాలని కోరుతున్నారు అని కనుక ప్రశ్న వేసుకుంటే, ఎవడైతే దుఃఖంలో ఉండాడో వాడే కోరుకుంటున్నాడు. ఎవడైతే బాధపడుతున్నాడో వాడే బాధ నుండి విముక్తిని పొందుతున్నాడు. ఎవడైతే శోకంలో ఉన్నాడో వాడే శోకం నుంచి విడుదలని కోరుతూ ఉన్నాడు ఈ ప్రపంచంలో. కాబట్టి దుఃఖ నివృత్తిని ఎవరు ఆశించినా దుఃఖపడేటువంటి వాడే ఆశిస్తాడు, కానీ ఇంకొకడు ఆశించేటువంటి అవకాశం లేదు. ఇది పాయింట్. అందువల్ల ఈ 7 అవస్థలు దుఃఖపడేవాడికి సంబంధించినవే. మోక్షావస్థ కూడా. ఎందుకని? బంధంలో ఉండేవాడికే మోక్షం. కానీ వీడు పూర్వపక్షి గొడవ ఏంటంటే, అంటే ముందుగా చెప్తున్నా ఈయన అడ్వాన్స్, తర్వాత శ్లోకాలు రాబోయేది. ఇది జీవుడికి సంబంధించింది కాదు, అజ్ఞానం కూడా బ్రహ్మకు సంబంధించింది. అది వాడి తలతిక్క. ఈ మోక్షావస్థ అనేది బ్రహ్మముకు సంబంధించిందే కానీ జీవుడికి ఆపాదించడానికి అవకాశం లేదు. కాకపోతే ఆ 3 ఉన్నాయి చూసారా, అజ్ఞానము, ఆరోపము, విక్షేపం. అవి కావాలంటే మనం ఆ అజ్ఞానము, ఆవరణము, విక్షేపం, ఆరోపం, ఆ 3 కావాలంటే జీవుడికి పెట్టచ్చు. దీనికి కాదు అనేది వాడి మనసులో ఉంది. దానికి ఈ శ్లోకం, ఈ శృతి చెప్పేటువంటి మంత్రం ఏదైతే ఉందో, శృతి మంత్రం, దాన్ని క్లియర్ చేస్తూ పోతూ ఉంది. ఆత్మానం చేద్ విజానీయాత్ జీవగే భృతే ఇది శృతి. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి? ఆత్మ తెలియాలి.
ఆత్మ ఎవరికి తెలియాలి? ఆత్మకే ఆత్మ తెలియాలనా, ఆత్మ కానివాడికి ఆత్మ తెలియాలనా? ఇద్దరికి తెలియదు. ఆత్మకి తాను ఆత్మను తెలుసుకోవడానికి ఆత్మ కన్నా అది వేరుగా లేదు. ఆత్మ కానివాడికి, ఒక రాయికి, ఒక చెట్టుకి, ఒక కర్రకి ఆత్మను తెలుసుకునే అవకాశం అసలే లేదు. ఎందుకంటే తను జడం గనుక. ఇప్పుడు ఇంతకీ ఎవరు తెలియాలి? అక్కడ జీవుడు వస్తున్నాడు. అంటే వాడు ఆత్మే అయ్యుండి మరిచినటువంటి వాడు జీవ. కాబట్టి ఇప్పుడు వాడు తెలుసుకునేది ఏమని తెలుసుకుంటాడు? వాడు అన్నిటినీ తెలుసుకున్నట్టు ప్రత్యేకంగా తెలుసుకోలేడు. ఏదైతే మర్చిపోయి ఉండాడో దానికి జ్ఞాపకం చేసుకుంటాడు, అంతకన్నా ఇంకేమీ లేదు. స్మృతి స్మృతి నష్టో మోహ స్మృతి లబ్ధ్వా ఫినిష్. స్మృతి కలిగేది, అంతకన్నా ఇంకేం లేదు. నేనే కదా ఆత్మ. చివరికి భగవద్గీత అంతా చక్కగా ఆరగించిన తర్వాత అర్జునుడు తిరేపింది అది స్మృతి కలిగింది. అంతేగాని ప్రత్యేకంగా నేను తెలుసుకున్నది ఏం లేదు. నన్నే నేను తెలుసుకుంటూ ఉన్నా. నన్ను నేను మర్చిపోవడం వల్ల దుఃఖం, నన్ను నేను తెలుసుకోవడం వల్ల సుఖం. కాబట్టి ఆత్మ అనేటువంటిది జ్ఞాన విషయ. ఇప్పుడు అర్థమవుతుంది థీమ్ ఏంటంటే ఆత్మ అనేది జ్ఞాన విషయం. కాబట్టి ఆత్మవా అరే ద్రష్టవ్య, సేయం బృహదారణ్యక శృతి. ఆత్మవా అరే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య. కాబట్టి ఆత్మనే తెలుసుకోవాలి నువ్వు. ఆత్మవా అరే ద్రష్టవ్య. ఇంక తెలుసుకోదగింది ఈ ప్రపంచంలో ఇంకోటి మరొకటి లేదు. ఆత్మని ఏమని తెలుసుకుంటావు? ఆత్మ ఎలాంటిది అలాంటిదని కనుక నువ్వు తెలుసుకున్నావు అంటే అశోకుని గురించి కనిష్కుని గురించి తెలుసుకున్నట్టే అవుతుంది. అయమస్మి ఇది ఆత్మానం విజానీయాత్ చేత్. ఆత్మను ఏ విధంగా తెలుసుకోవాలి? నేనే ఆత్మ, సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మను నేనే, నిత్యమైనటువంటి ఆత్మను నేనే, ముక్తమైనటువంటి ఆత్మను నేనే, శుద్ధమైనటువంటి ఆత్మను నేనే, బుద్ధ స్వరూపమైనటువంటి ఆత్మను నేనే అని తెలుసుకోవాలి. ఆత్మవా అరే ద్రష్టవ్య. ఎందుకని? జ్ఞాన విషయం కనుక. ఇప్పుడు విషయం జ్ఞాన విషయం ఆత్మ. విషయీ ఎవరు? ఆత్మ విషయం జ్ఞానమైనప్పుడు విషయీ ఎవరు? వీడే వీడే. కాబట్టి ఈ 7 అవస్థలు కూడాను సప్తావస్థ వీడికి సంబంధించిందే కానీ మరొకటి అయ్యేందుకు అవకాశమే లేదు. అహమస్మి, ఎప్పుడు నేనున్నాననేది వాడికి తెలుసు. అదే కనుక ఇది ఆత్మకు సంబంధించింది అయితే, ఈ జీవభావం బంధం అనేది కనుక ఆత్మలో ఉంటే, బంధం అనేది కనుక బ్రహ్మముకు ఉంటే, ఈ ఆరాటాలన్నీ బ్రహ్మంలో ఉండాల. ఆరాటాలు ఎక్కడున్నాయో చూడండి. ఆరాటమెవరికి, పోరాటమెవరిది, ఆటుపోటుల నడుమ ఉబలాటమేమిటి, ఆరాటమేమిటి, ఆరాటమెవరికి, పోరాటమెవరిది, ఆటుపోటుల నడుమ ఉబలాటమేమిటి. ఇప్పుడు మనం ఏదైతే అల్లకల్లోలమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నామో ఇది మనకుందే, బ్రహ్మానికి ఉందే. కెరటానికెప్పుడు ఆరాటమే, ఎరుగదు కడలి పోరాటము. నిస్తరంగా ఉంటుంది మధ్యపోయి చూస్తే సముద్రాన్ని. ఈ అలలు ఆటుపోట్లన్నీ కూడా మనకు కెరటాల్లోనే కనిపిస్తాయి. కెరటానికెప్పుడు ఆరాటమే, ఎరుగదు కడలి పోరాటము. ఆరాట పోరాటాలు జీవునివే, శాంతాకారము దేవునిదే. ఆరాట పోరాటాలు జీవునివే, శాంతాకారము దేవునిదే. ఆరాటమెవరికి, పోరాటమెవరిది, ఆటుపోటుల నడుమ ఉబలాటమేమిటి.
ఈసారి 16 చైతన్య గానం, 16 థండరింగ్ క్యాసెట్, మొత్తం టోటల్ అద్వైతం. నిన్ననే మిక్సింగ్ జరిగింది, నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తాం. దాంట్లో ఒక సాంగ్ ఇది, నిన్న రికార్డ్ చేసిన సాంగ్స్లో ఇది ఒక సాంగ్. కాబట్టి జీవగే భృత, కేవలం జీవుడికి సంబంధించిందే కానీ మరొకటి కాదు. కానీ ఈ ఆత్మని ఆత్మానం చేద్ విజానీయాత్ అయమస్మితి. చూడండి, అయమస్మి, నేను బాగా ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇంతకుముందు అర్థమైంది వేరు. అయమస్మి, నేను ఉన్నాను అంతే. అయాం యాజ్ అయాం. ఈ అయమస్మి అహమస్మి బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ఇప్పుడు ఈ టెక్స్ట్లో, ఈ సందర్భంలో, ఈ కాంటెక్స్ట్లో. సో అహమస్మి, నేను ఉన్నాను అని తెలియడానికి సహాయాంతరం ఏదన్నా ఉందే? దేని ఆధారంతోనా నువ్వు తెలుసుకుంటున్నావా? రాత్రిపూట ఒక వస్తువును చూడడానికి నువ్వు లాంతర్ ఉంటుంది నీ దగ్గర, లేదంటే టార్చ్ లైట్ వేస్తావు, లేదంటే స్విచ్ ఆన్ చేస్తావు. లైట్ వెలిగితే నీకు కనపడుతుంది. కనుక చీకట్లో ఉండేటువంటి వస్తువును నువ్వు చూడడానికి నీకు లైట్ అవసరం. అటువంటిది ఏమన్నా ఇక్కడ కనపడతా ఉంది. సహాయాంతరం లేదు, నో సపోర్ట్ సిస్టమ్. వెలుతురైతే వెలుతురులో నువ్వు ఉన్నావు, చీకటైతే చీకట్లో నువ్వు ఉన్నావు. నువ్వు ఇతరులు ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి నీకు వెలుగు అవసరం. నువ్వు ఉన్నట్లు తెలుసుకోవడానికి ఏ వెలుగు అవసరం లేదు. చీకట్లో ఉండినా చీకటి ఉన్నది అని తెలుసుకునే నేను ఉన్నాను, అహమస్మి. సో స్వప్రకాశంగా ఉన్నాను. సీ ది పాయింట్. స్వప్రకాశంగా ఉన్నాను, పరప్రకాశం కాదు. స్వప్రకాశంగా ఉన్నాను. స్వప్రకాశంగా ఉన్నాను అని అంటే స్వతసిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ సెల్ఫ్ ఎవిడెంట్, సెల్ఫ్ ఎఫల్జెంట్. క్లియర్? ఓకే. ఇది అపరోక్షం, దేని మీద ఆధారపడలేదు కదా. నేనున్నాను, అయమస్మి అహమస్మి అనే దేని మీద ఆధారపడి ఉంది? దేని సహాయంతో తెలుసుకుంటున్నాను? నేనున్నట్లు నాకే తెలుసు. ఇది అపరోక్ష జ్ఞానం, అది అయమితి. కమాన్ నెక్స్ట్. ఇక్కడ అసలు విషయానికి వస్తున్నాడు. అయమిత్యపరోక్షత్వం ఉక్తం తద్విధం భవేత్ విషయస్వప్రకాశత్వాత్ ధియాప్యేవం తదీక్షణాత్. కాబట్టి ఆత్మ నిత్య అపరోక్షం కదా నాయన. ఇప్పుడు తెలిసింది కదా మీకు, అహమస్మి, నేనున్నాను అనేది అపరోక్షం. అపరోక్షం. ఎందుకని సహాయాంతరం ఏది లేదు, సపోర్ట్ సిస్టమ్ ఏం అవసరం లేదు, నేనున్నట్టు నాకే తెలుసు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆత్మ నిత్య అపరోక్ష చేత్ అయితే, ఆత్మ నిత్య అపరోక్షమే అయితే తస్య ఆత్మనః కథం పరోక్ష జ్ఞానం ఇది ఈజ్ ద క్వశ్చన్. ఒకవేళ ఆత్మే కనుక అపరోక్షమైతే, ఎప్పుడూ ఉన్నదే, త్రికాలములందు ఉన్నదే, సర్వకాల సర్వావస్థలయందు ఉన్నది, అపరోక్షం, సహాయాంతరం లేదు. కనుక ఆత్మ ఏదైతే ఉందో ఇది నిత్య అపరోక్ష చేత్ తస్య ఆత్మనః కథం పరోక్ష జ్ఞానం. తెస్తున్నాడు చూసారా ఎంత లోతుగా వస్తుందో పాయింట్. ఇది క్వశ్చన్. అంటే ఆత్మ అపరోక్షమే అయినప్పుడు మీరు చెప్పిన సప్తావస్థల్లో పరోక్ష ధీహి అపరోక్ష ధీహి అంటే పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానం అని అన్నారు కదా. మరి ఆత్మ అపరోక్షమైనప్పుడు, నిత్య అపరోక్షమైనప్పుడు, నువ్వు ఉన్నట్లు ఎప్పుడు నీకు తెలుస్తూనే ఉండేటప్పుడు ఇది పరోక్ష జ్ఞానం ఎట్లా అవుతుంది? అస్తి దశమహా పరోక్ష జ్ఞానం. ఎందుకంటే ఆ గురువు చెప్పాడు, నాయన 10వ ఉన్నాడు రాని, 10వ ఉన్నాడని నీకు తెలుస్తూ ఉంది. కానీ వాడు ఎక్కడున్నాడో ఇప్పుడు ఉన్నాడంటే ఎన్ని రకాలుగానే ఉండొచ్చు. వాడు చచ్చిపోయి కూడా ఉండొచ్చు. చచ్చిపోయి కూడా ఉండొచ్చు నాయన. చచ్చిపోయినాడు ఎట్లుంటాడు స్వామీజీ? చచ్చిపోయి స్వర్గంలో ఉండొచ్చు. అస్థి అంటే ఏమని అర్థం చేసుకుంటాను? నీ కళ్ళ ముందే ఉండాలని ఏముంది? ఉంది అంటున్నాడు. కనుక ఉంది అన్నప్పుడు ఇది అపరోక్షం కాదు, అవునా? ఇట్స్ అన్ ఇండైరెక్ట్ నాలెడ్జ్. పరోక్షం, ఇండైరెక్ట్ నాలెడ్జ్.
నీకు అది ఎప్పుడు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అంటే ఇంతవరకు ఏదైతే పరోక్ష జ్ఞానంగా ఉండిందో అది నీకు అపరోక్షమైనప్పుడు నీ విషయంలో నువ్వు ఉన్నావు అనేటువంటి దానికి పరోక్ష జ్ఞానం కాదు, అపరోక్ష జ్ఞానం. నువ్వు ఉన్నావు అనేది నీకు తెలుసు. మరి ఎప్పుడూ నేనున్నాను అహమస్మి ఇది నిత్య అపరోక్ష ఆత్మ చేత్ తస్య ఆత్మన. ఈ ఆత్మకి మళ్ళీ పరోక్ష జ్ఞానం ఏంటి? ఎదురుగా లేని దాన్ని పరోక్ష జ్ఞానం. ఎదురుగా కాదు సార్, నీ స్వరూపం అది. పరోక్ష జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? కనుక పరోక్ష జ్ఞానము ప్రత్యక్ష జ్ఞానము అనేది మరొక దాని విషయంలో సూట్ అవుతుందేమో, ఆత్మ విషయంలో ఎట్లా అది? ఇప్పుడు నువ్వే చెప్తున్నావు కదా సెల్ఫ్ ఎవిడెంట్ అని. స్వతసిద్ధమైనటువంటి ఆత్మకి మళ్ళీ పరోక్ష జ్ఞానం ఏంటి? కథం పరోక్ష జ్ఞానం తస్య ఆత్మన ఇస్ ద క్వశ్చన్. ఇప్పుడు దానికి ఆన్సర్ చేస్తున్నాడు. అయం అపరోక్ష ఇది శృతే చెప్పాడు కదా, అయం ఇది అపరోక్షత్వం ఉక్తం. సీ ది పాయింట్. అయం ఇది మన ఇప్పటివరకు మనకు అర్థమైంది ఏంటి? అయం అంటే ఇది, అయం ఘట, ఈ కుండ, ఈ అయమస్మీతి పురుష ఆత్మానం చేతి విజానీయాత్. చూడండి అక్కడే ఉంది, ఆ మంత్రం మీదనే ఉంది అంతా. ఆత్మానం చేద్ ఇది శృతి. కాబట్టి బృహదారణ్యక శృతి ఏదైతే మనకు ప్రవేశపెట్టిందో ఆ మంత్రం మీదనే ఉన్నాడు. అక్కడుంది అయం. ఆత్మానం చేద్విజానీయాత్ అయం అస్మి ఇది పురుష. కాబట్టి అయం అనేటువంటిది అయం అస్మి అన్నాడు కదా. అయం అస్మి అనడం వల్ల అయం ఇది అపరోక్షత్వం ఉక్తం. కాబట్టి అయం అనేటువంటి పదం దేన్ని సూచిస్తూ ఉందంటే అపరోక్ష జ్ఞానం. నాట్ ఇండైరెక్ట్ నాలెడ్జ్ బట్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. అయం అహం, ఐ ఎగ్జిస్ట్, ఐ యామ్. చూచారా? ఓకే. ఇప్పుడు వీడు చెప్పేది ఏంటి మరి? అయం అనేది అపరోక్షత్వం ఉక్తం. నేను ఎందుకు అక్కడ కాపానంటే స్టేట్మెంట్ అది. అయ్యా ఆత్మానం చేద్ విజానీయాత్ అనేటువంటి మంత్రంలో అయం అనే పదప్రయోగం ఏదైతే ఉందో ఆ పదప్రయోగం అపరోక్షత్వాన్ని ఉక్తం చెబుతూ ఉంది, అపరోక్ష జ్ఞానాన్ని గురించి చెబుతూ ఉంది అని అనగానే అయ్యా ఆత్మ నిత్య అపరోక్ష చేత్ తస్య ఆత్మన కథం అపరోక్ష జ్ఞానం. అది క్వశ్చన్. కనపడనటువంటి పూర్వపక్షం. అయితే అపరోక్షం ఆత్మ అయినప్పుడు, సాక్షాత్తు మనకు అనుభవ సిద్ధంగా ఆత్మ ఉండేటప్పుడు, స్వతసిద్ధంగా ఉండేటప్పుడు, స్వప్రకాశంగా ఉండేటప్పుడు, సహాయాంతరం లేకుండానే భాషించేటప్పుడు, అటువంటి ఆత్మ విషయంలో పరోక్ష జ్ఞానం ఏంటి మళ్ళీ అని కదా ఇక్కడ పడుతుంది ఆ క్వశ్చన్. అయం ఇది అపరోక్షత్వం ఉక్తం ఉచ్యతే. అయం అనేటువంటి పదానికి అపరోక్ష జ్ఞానం అని చెప్పబడింది నాయన. మరి అలాంటప్పుడు ఈ క్వశ్చన్ మరి పరోక్ష జ్ఞానం అని ఎట్లా వాడతామండి? తత్ ద్వివిధం భవేత్. తత్ ద్వివిధం భవేత్. తత్ ఏది? తత్ అపరోక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానం ఎందుకు వాడాడు అంటున్నాడు కదా. ఆత్మ నిత్య అపరోక్షమైనప్పుడు పరోక్షమని ఎందుకు అంటావు అనేది క్వశ్చన్. ఆల్ రైట్, నిత్య అపరోక్షమే. తత్ ద్వివిధం భవేత్. తద్విధం భవేత్. సద్ది చూడండి. తత్ అది ఏది? అపరోక్ష జ్ఞానమే నాయన. పరోక్షం మేమండంలే, అపరోక్ష జ్ఞానమే ద్వివిధం భవేత్. రెండు విధాలుగా నీకు తెలుస్తూ ఉంది సార్, రెండు విధాలుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు తెస్తాడు పరోక్ష జ్ఞానం ఏంటని అర్థమవుతుంది ఇప్పుడు మీకు. ఆత్మ అపరోక్షమే మేము కాదనడం లేదు. తత్ ద్వివిధం భవేత్. తద్విధం భవేత్. తత్ ద్వివిధం భవేత్. అది రెండు విధాలుగా తెలుస్తుంది. ఎట్లాగూ? నంబర్ 1 విషయ స్వప్రకాశత్వాత్. నంబర్ 1 విషయ స్వప్రకాశత్వాత్ ఉందాడా. నెక్స్ట్ ధియాపి ఏవం తదీక్షణాత్. ధియాపి ఏవం తదీక్షణాత్. కాబట్టి అపరోక్ష జ్ఞానం ఏదైతే ఉందో దానికి అయం అనేటువంటి పదాన్ని వాడచ్చు. అంటే అయం అనేటువంటిది ఇదం అని ఇంతవరకు మనం వాడుతూ వచ్చాము. ఇదం, ఇది అని.
అంటే ఇదంటే మనకు అన్యంగా తెలిసే దృశ్యం. అట్లే కాకుండా ద్రష్టకు కూడా వాడచ్చు అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే అయం ఘటః అంటే ఇది కుండ అన్నప్పుడు మనకన్నా వేరుగా ఉండేటువంటి కుండ, అదే ఇదం. ఇదం అయం అంటేనే ఇదం. సో భగవద్గీత కూడా ప్రమాణం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇది అభిధీయతే. హే అర్జున, ఇదం ఇదం శరీరం, ఈ శరీరం చూచావా, ఇదం అనేటి పదం, అదే అయం ఇక్కడ. ఇదం శరీరం కౌంతేయ, ఈ శరీరాన్ని క్షేత్రం అని అంటారు. ఇది భగవద్గీత. కాబట్టి ఇక్కడ అయం అస్మీతి, అయం అస్తి అని ఉంటే క్వశ్చన్ లేదు. అయం అస్మీతి, నేను అయ్యున్నాను అని అనడం, అయం ఆత్మ బ్రహ్మ అన్నప్పుడు ఈ ఆత్మయే బ్రహ్మ అని చెప్పడం ఏ విధంగా అయితే ఉందో అట్లా ఉంది. తత్ అపరోక్ష జ్ఞానం ద్వివిధం భవేత్. ఇట్ ఈస్ ఆఫ్ 2 kinds. అది 2 విధాలయ్యా. ఏమి చూడండి బ్యూటీ. నంబర్ 1 విషయ స్వప్రకాశత్వాత్. థర్డ్ లైన్ విషయ స్వప్రకాశత్వాత్. విషయ అంటే ఆత్మ, విషయ అంటే ఆత్మ. ఎందుకంటే పక్కనే స్వప్రకాశత్వాత్, స్వతహా ప్రకాశించేటువంటిది. స్వప్రకాశ చైతన్యం ఆత్మే కానీ మరొకటి కాదు. కనుక విషయ ఆత్మ స్వప్రకాశత్వాత్, స్వయంగా తనంతట తాను మరొక దాని మీద ఆధారపడకుండా ప్రకాశిస్తూ ఉంది కనుక నంబర్ 1. నంబర్ 2 ధియాపి ఏవం తదీక్షణాత్. ధియాపి, ధియా అంటే బుద్ధ్యా, ధి అంటే బుద్ధి కదా, ధియా బుద్ధ్యా. బుద్ధ్యా అంటే వృత్యా, వృత్యా అంటే జ్ఞాన వృత్యా. బుద్ధిలో ఉండేది వృత్తులే గనక. ధియాపి ఏవం, బుద్ధితో కూడా ఏవం తదీక్షణాత్. తత్ ఈక్షణాత్. తత్ అది, ఏది, ఆత్మయే బ్రహ్మని, బ్రహ్మాత్మనః ఈక్షణాత్. తదీక్షణాత్ బ్రహ్మాత్మనః ఈక్షణాత్ ధియాపి. అంతే కదా నాయన. ఇప్పుడు గురువు బోధిస్తుంటాడు, వినేది దేంతో? అర్థమైతే బుద్ధితో విన్నట్టే, లేకపోతే మోకాళ్ళతో విన్నట్టు కదా. ధియాపి బుద్ధితో ఎట్లా వింటాడు? బుద్ధిలో వృత్తులు ఉన్నాయి, ఆయన జ్ఞానం అందిస్తూ ఉన్నాడు, జ్ఞాన వృత్తి తయారవుతుంది. జ్ఞాన వృత్తి అజ్ఞాన వృత్తిని పోగొడుతుంది. ఇదంతా మీకు చెప్పే ఉన్నాను కదా గతంలో. దేర్ ఫోర్ ధియాపి, బుద్ధి చేత కూడాను గ్రహిస్తాడు. బుద్ధి చేత గ్రహించేది ఒకటే, స్వప్రకాశంగా అనుభూతికి వచ్చేది కూడా ఒకటే. తమాషదుండి బ్యూటీ. ఇప్పుడు అస్థి దశమః, 10వాడు ఉన్నాడు. దశమోస్మి, నేనే 10వాడిని. రెండిట్లో 10వాడు ఉండడం జరిగిందే, లేకుండా పోవడం జరిగింది. 10వాడు ఉన్నాడు అనేది పరోక్ష జ్ఞానం అయితే, నేనే 10వాడిని తెలుసుకోవడం అపరోక్ష జ్ఞానం. కానీ 2 దశల్లో కూడా ఉండేదే ఉంది, లేనిది లేదు. బ్రహ్మాస్తి జ్ఞానం, అది ఆస్తిక్య జ్ఞానం అనేది గురువు బోధిస్తున్నాడు. ఆయన గురువు బోధించేటప్పుడు, ఇప్పుడు ఆయన సాధువు చెప్పినప్పుడు అస్థి దశమః అని 10వాడు ఉన్నాడనేటువంటి భావనే కదా ఏర్పడింది. అంటే దానికి భిన్నంగా, విరుద్ధంగా అంతవరకు 10వాడు లేడనుకుంటున్నాడే, అది పోయిందా లేదా? నువ్వేరా 10వాడు అని నిరూపించిన తర్వాత, నవసంఖ్య నిరూపించిన తర్వాత అప్పుడేం జరిగింది? 10వాడు ఉన్నట్లే కదా తేలింది. అంటే అంతకుముందు 10వాడు లేడు, అది పోయిందా లేదా? పరోక్ష జ్ఞానంలో కానీ అపరోక్ష జ్ఞానంలో కానీ ఉన్నది ఉన్నట్టు తెలుస్తుంది, లేనిది లేనట్టు పోతూ ఉంది. అదే ఆ రెంటికి ఉండేటువంటి సామ్యం. వాడు చెప్పేదంటే అపరోక్షము అన్న తరువాత, చాలా ప్రౌఢవాదం ఇది. అపరోక్షం అన్న తర్వాత పరోక్షం కాదు కదయ్యా. విచ్ ఈజ్ నాట్ అపరోక్ష ఈజ్ పరోక్ష. అదే వాడి ఆర్గ్యుమెంట్. ఏదైతే అపరోక్షం కాదో అది కదా పరోక్షం కదా. విచ్ ఈజ్ నాట్ ఇండైరెక్ట్ ఈజ్ డైరెక్ట్. అవునా? మరి ఇక్కడేంటిది? 2 చెప్తున్నావేంటి అయ్యా? రెండిట్లో కూడాను ఈ ఒక్కటే సమానంగా మనకు కనపడతా ఉంది. కాబట్టి
బుద్ధి వృత్తులే లేకుండా, అసలు విషయం చెప్తున్నా, మనస్సులో ఏ ఆలోచనలు లేకుండా, ఏ వృత్తి కదలకుండా, తెలుసుకునేటువంటి వృత్తి లేకుండా, అండర్స్టాండ్, ఇది ఘటీ యంత్ర, ఇది గడియారము అన్నప్పుడు గడియారము ఉంది, నేను తెలుసుకోవడం ఉంది, తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి వృత్తి ఉంది. కాబట్టి వృత్త్యా బుద్ధ్యా ఇది ఘటీ యంత్ర అని నేను తెలుసుకుంటూ ఉన్నా. మరి నిన్ను ఆ విధంగా తెలుసుకునే అవకాశం ఉందా? నేను ఉన్నది అని చెబుతావా? నేను ఉన్నాను అంటావా? అహం అస్మి, అంతేగాని అహం అస్తి కాదు, అయం అస్తి కాదు, అయం అస్మి. సటిల్గా చూడండి పాయింట్ కదా. కనుక బుద్ధి వృత్తులు లేకుండా తన స్వప్రకాశాన్ని తాను వృత్తి లేకుండా తెలుసుకోవడం అపరోక్ష జ్ఞానం. అది లేనప్పుడు జగత్కారణం బ్రహ్మ అస్తి, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అస్తి అని మొదలు పెడుతున్నాడు. చూసారా? యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతే ఇది. ఇవన్నీ కూడాను పరోక్షం కిందకే వస్తాయి. బ్రహ్మాహం, బ్రహ్మాస్తి, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అస్తి, పరోక్షం. తద్బ్రహ్మ అహమేవ, అపరోక్షం. రెండిట్లో కూడా ప్రకాశించేది బ్రహ్మ చైతన్యంగానే ఉన్నది గనక దీనికి అది ఆపోజిట్ కాదు, విరోధం కాదు. అది పాయింట్. నువ్వు కేవలం పదాన్ని పట్టుకొని అపరోక్షం డైరెక్ట్, ప్రత్యక్షం పరోక్షం ఇండైరెక్ట్, అపరోక్షం డైరెక్ట్ అని నువ్వు పదానికి అర్థం లాగడానికి అవకాశం లేదు. ఆ విధంగా రెండు కావు ఇవి, మంచి చెడు, చెడు కానిది మంచి, మంచి కానిది ఇట్లా కాదు. ఇది అర్థమైందే? ఆ అపరోక్షమే రెండు రకాలుగా తెలుస్తుంది. నీకు నీవుగా తెలుసుకొని నీ స్వరూపాన్ని నువ్వు అనుభూతికి తెచ్చుకొని మరొక సహాయాంతరం లేకుండా, బుద్ధి వృత్తులు లేకుండా నీకు నీవుగా ప్రకాశించేటువంటి చోట అది ఎటువంటి చోట చూడండి, నీవుగా ఉండవు అంతే. అది అస్మి. ఉన్న చోటే ఉన్నవాణ్ణి, లేని చోట లేనివాణ్ణి. ఉన్న చోటే ఉన్నవాణ్ణి, లేని చోట లేనివాణ్ణి. ఉన్నది లేనిది లేని చోట, ఉన్నది లేనిది లేని చోట, లేకనే నేనుండు వాణ్ణి, లేకనే నేనుండు వాణ్ణి. ఎక్కడ ద్వైతం ఎగిరిపోతుంది కదా. అహమస్మి అనేటప్పుడు రెండవది ఉండడానికి అవకాశమే లేదు, రెండవ దానికి అవకాశమే లేదు. కనుక గురువు నీకు బోధిస్తున్నంత వరకు, లేకపోతే ఏమని తెలుస్తుందని అర్థం, గురువు నీకు మిథ్యాజ్ఞానం ఇచ్చాడని అర్థం వస్తుంది. గురువు గనక అపరోక్ష జ్ఞానం నీకు ఇవ్వకపోతే మిథ్యాజ్ఞానం ఇచ్చాడని అర్థం. అపరోక్షానికి పరోక్షం అనేది ఆపోజిట్ కనుక నువ్వు తీసుకుంటే, అపరోక్షం అనేది సత్యం గనక పరోక్షం అనేది మిథ్య. ఏ గురువు నీకు ఇచ్చినా పరోక్ష జ్ఞానమే సార్. ఎక్కడైతే టీచింగ్ నడుస్తూ ఉందో బోధ, బోధించేవాడు వక్త, బోధింపబడేవాడు శ్రోత, వీళ్ళిద్దరి మధ్య బోధ ఇంత త్రిపుటి నడిచేటప్పుడు అపరోక్షమేది. కానీ అపరోక్షంలో విషయం ఏదే అదే పరోక్షంలో అందుతా ఉంది శాస్త్రం ద్వారా. దట్ ఇస్ ద బ్యూటీ. కాబట్టి ఆ రెంటికి విరోధం లేదు, ద్వివిధం, నా విరోధం, ద్వివిధం, రెండు విధాలుగా అది తెలుస్తూ ఉంది. కాబట్టి బుద్ధి వృత్తులు లేకుండా ప్రకాశించేటువంటిది, తెలుసుకునేది అనేది లేకుండానే ప్రకాశించేటువంటిది. స్వప్రకాశం అది అపరోక్షం.
అట్లా కాకుండా నీ బుద్ధి వృత్తుల్ని కదిలిస్తూ నీలో జ్ఞాన వృత్తిని కలిగించి జ్ఞాన వృత్తి ద్వారా అజ్ఞాన వృత్తిని నివృత్తి చేసి నీ స్వరూపాన్ని నీకు తెలియజేస్తూ ఉన్నాడే గురు. ఆ గురు బోధలో నీకు అందేది పరోక్ష జ్ఞానం. ఆ పరోక్ష జ్ఞానమే నువ్వు అపరోక్ష జ్ఞానంగా మార్చుకుంటావు నిధిధ్యాసలో. గురువు ఇచ్చినటువంటి పరోక్ష జ్ఞానమే. కనుక ఆ రెంటి మధ్య నో డిఫరెన్స్. ఆత్మరూపేణ బ్రహ్మ అస్థి ఇది. కాబట్టి ఒకటేమో విషయ స్వప్రకాశత్వాత్, ఆత్మ స్వయం ప్రకాశం కనుక. రెండవదేమో ధియాపి ఏవం తదీక్షణాత్, బుద్ధి చేత తెలుసుకునేటువంటిది, వృత్తుల చేత తెలుసుకునేటువంటిది. కాబట్టి పరోక్ష జ్ఞానం విషయంలో కూడా ఉన్నది బ్రహ్మజ్ఞానమే, ఆత్మజ్ఞానమే. నెక్స్ట్ అయితే బాగానే ఉంది ఇదంతా. ఒకే టైంలో అట్ ఏ టైం ఒకే మారు పరోక్షం అపరోక్షం ఎట్లుంటుందండి ఒకే వస్తువుకి. పరోక్ష జ్ఞాన కాలేపి విషయ స్వప్రకాశత సమా బ్రహ్మ స్వప్రకాశం అస్థిత్యేవం విబోధనాత్. నాయన రెండు అనుభవంలో కూడా, అంటే పరోక్ష జ్ఞానానుభవం అపరోక్ష జ్ఞానానుభవం ఏదైతే ఉందో ఈ అనుభూతి, అది ఇది అనుభవం అది అనుభూతులే, రెండు అనుభవాల అందుకూడాను బ్రహ్మము యొక్క స్వప్రకాశమే నిరూపించబడుతూ ఉంది. దట్స్ ద పాయింట్. సీ ది బ్యూటీ. పరోక్ష జ్ఞాన కాలేపి, ఆ గురువు బోధించేటువంటి సమయంలో కూడా పరోక్ష జ్ఞాన కాలేపి, ఆ సమయంలో కూడా విషయ స్వప్రకాశత తమాష అక్కడి నుంచి కాకుండా థర్డ్ లైన్లో చూడండి. బ్రహ్మ స్వప్రకాశం అస్థి ఇది ఏవం విబోధనాత్. అక్కడ కొద్ది అన్వయం చూసుకొని చెప్తా. థర్డ్ లైన్లో స్వప్రకాశం బ్రహ్మ, బ్రహ్మ స్వప్రకాశం అన్నది కదా ఆయన. స్వప్రకాశం బ్రహ్మ అస్తి, స్వప్రకాశం బ్రహ్మ అస్తి ఇది ఏవం విబోధనాత్. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. అంటే స్వప్రకాశం స్వతసిద్ధమైనటువంటి బ్రహ్మ పదార్థం, స్వప్రకాశమైనటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో, స్వప్రకాశం బ్రహ్మ అస్థి ఉంది ఇతి సంధి అది అని ఏవం విబోధనాత్, ఏవం ఈ విధంగా విబోధనాత్ తెలియబడుట చేత, విబోధనాత్ బోధనాత్ విబోధనాత్ విశిష్టంగా చెప్పడం వల్ల, గురు అంటే స్పష్టంగా నీకు తెలియజేయడం వల్ల, స్వప్రకాశమైనటువంటి బ్రహ్మము ఉంది, స్వప్రకాశమైనటువంటి ఆత్మ ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడం వల్ల, ఎప్పుడైతే ఆయన తెలియజేశాడో నీ చేత తెలియబడింది, నువ్వు తెలుసుకున్నావు. ఇలా తెలుసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? పరోక్ష జ్ఞానకాలేపి, అది కనెక్షన్. పరోక్ష జ్ఞానం కలిగే సమయంలో కూడా విషయ అంటే ఏమన్నాము? ఆత్మ. విషయ స్వప్రకాశత సమా, ఈక్వల్. ఆత్మ ప్రకాశించడం అనేటువంటిది స్వప్రకాశంగా సమంగా ఉంది. ఎందువల్ల? స్వప్రకాశం బ్రహ్మ అస్తి. ఏమని చెప్తున్నాడు ఆయన నీకు? అయ్యా స్వయం ప్రకాశం స్వప్రకాశం రెండవ దాని మీద ఆధారపడింది కాదు, సహాయాంతరం లేదు, అటువంటి స్వప్రకాశ బ్రహ్మ చైతన్యం ఉంది అని చెప్పడం వల్ల నీకు ఇప్పుడు అది అపరోక్ష జ్ఞానం కాకపోయినా పరోక్ష జ్ఞానమే అయినా, పరోక్ష జ్ఞాన కాలేపి విషయ స్వప్రకాశత సమా. ఆ స్వప్రకాశమైనటువంటి ఆత్మ ప్రకాశించడం అనేటువంటిది జరుగుతూనే ఉంది కనుక దానికి దీనికి నో డిఫరెన్స్, విరోధం అనేటువంటిది లేదు. దేర్ఫోర్ అతః ఆత్మనః స్వప్రకాశత్వ హాని న సంభవతి. క్లియర్? ఆత్మ స్వప్రకాశం కాదు, అపరోక్షమైతేనే స్వప్రకాశం, పరోక్షంలో ప్రకాశం లేనిది అని ఏమన్నా చెబుతావా?
కాదు నాయన, ఆత్మ సుప్రకాశం కదా, స్వతసిద్ధం కదా, అహమస్మి. అవునా? అది నీకు అపరోక్ష జ్ఞానంలో తెలుస్తుంది కదా, అనుభూతిలో నీవే ఆత్మ అని నీకు తెలుస్తుంది కదా. అదే కదా ఆయన చెప్తుండేది అక్కడ పరోక్ష జ్ఞానాల్లో. నువ్వు ఆత్మ కాదయా, నువ్వు చింతగా ఆయన చెప్తున్నాడా? చెప్పు. కాబట్టి అపరోక్ష జ్ఞానంలో నేను ఆత్మని అనేటువంటిది సుప్రకాశం బ్రహ్మ, స్వయం ప్రకాశం అనేటువంటి బ్రహ్మ లేక ఆత్మ అస్థి ఉందని నీకు తెలుస్తూ ఉంది కదా. పరోక్ష జ్ఞాన కాలేపి ఈ పరోక్ష జ్ఞానంలో కూడా గురువు బోధించే సమయంలో కూడా విషయ ఆత్మ స్వప్రకాశత సమా. అక్కడ నీకేదైతే అనుభూతులు తెలుస్తూ ఉందో దాన్నే గురువు వివరించేది. క్లియర్? ఈ రెండు సమంగానే ఉన్నాయి. ఇప్పుడు అయమస్మీతి పూరుష అక్కడ వస్తుంది ఈ ప్రాబ్లం అంతా. అయమస్మి ఇది అన్నప్పుడు అయమస్మి, అయమాత్మ, అస్మి అయ్యున్నాను. ఓకే, ఈ అయం అనడం వల్ల ఇది అని తీసుకోవడంలో ఇది పరోక్ష జ్ఞానం కదా, అపరోక్షం కన్నా వేరుగా ఉంది కదా అనేది సందేహం. ఇంతకుముందు నుంచి నేను అదే మీకు చెప్తా. ఇప్పుడు చెప్పేది ఏంటంటే కాదు, అయమస్మి అనేది పరోక్ష జ్ఞానం కాదు, అపరోక్షమే. రెండు రకాలు, ద్విధం భవేత్. కాబట్టి ఇది అపరోక్షంలోనే భాగం. ఆలోచించండి. ఎప్పుడంటే ఎప్పుడు అది పరోక్షం అవుతుందంటే గురువు బోధించేది కూడా ఘటః అస్థి, కుండ ఉంది అన్నట్లుగా ఇక్కడ అక్కడ ఎట్లాగైతే ఘటః అస్థి అన్నానో అట్లాగే అయం అస్థి అని కనుక అనుంటే అప్పుడు నీకు అయం అస్మి అంటున్నాడు. అయం అస్థి అని అనడం లేదు, ఘటః అస్థి అన్నట్లుగా బ్రహ్మం ఉన్నదని చెప్పడం లేదు. కాబట్టి నేను బ్రహ్మమునై ఉన్నాను అనేది పరోక్ష జ్ఞానం కనుక, నేను బ్రహ్మమునై ఉన్నాను అనేది పరోక్ష జ్ఞానం కనుక గురువు దగ్గర గ్రహిస్తూ ఉన్నాడు కనుక ఇది అపరోక్షానికన్నా భిన్నమైనటువంటిది అని అనుకుంటూ ఉన్నాడు. కానీ అట్లా అయ్యేందుకు అవకాశం లేదు. ఆడ బ్రహ్మ అస్థి లేదు, అయమస్మి ఉంది. ఆత్మ అస్థి కాదు, అహమస్మి. ఆ అస్థి అస్మి ఆ డిఫరెన్స్ చూడాలి. కాబట్టి అహం బ్రహ్మాస్మి అంటే అయం బ్రహ్మ అహమస్మి, అయం బ్రహ్మ అహమస్మి. ఈ బ్రహ్మమే నేను, అయం ఆత్మ బ్రహ్మ, అయం బ్రహ్మ అహమస్మి, నేను అదే అయ్యున్నాను అనేటువంటిది. కాబట్టి పరోక్ష జ్ఞాన కాలేపి విషయ స్వప్రకాశత సమా, అంతే పాయింట్. కాబట్టి బ్రహ్మం ఎట్లాగైతే ప్రకాశిస్తూ ఉందో కాబట్టి పరోక్ష జ్ఞానంలో కూడా స్వప్రకాశం అనేటువంటి బ్రహ్మ చైతన్యాన్ని గురించే వర్ణించడం జరుగుతూ ఉంది కనుక నో డిఫరెన్స్ అట్ ఆల్, విరోధం అనేటువంటిది ఇక్కడ లేదు. క్లియరా? అహం బ్రహ్మేత్యనుల్లిఖ్య బ్రహ్మాస్తిత్యేవముల్లిఖేత్ పరోక్ష జ్ఞానమేతత్ న భ్రాంతం బాధా నిరూపణాత్. సో అహమస్మి, బ్రహ్మ అస్తి, అయమస్మి. బ్రహ్మ అయం పదంతో కూడా చెప్పబడుతోంది. ఇప్పుడు అంటాడు అహం బ్రహ్మ ఇతి అనుల్లిఖ్య. అనుల్లిఖ్య అంటే న సాక్షాత్ ఉల్లిఖ్య, అనుల్లిఖ్య న సాక్షాత్ ఉల్లిఖ్య అంటే అగృహీత్వ. అంటే దాన్ని ఉన్నది ఉన్నట్టుగా గ్రహించకుండా నేను బ్రహ్మము అనుకున్నాను. ఆయన అహం బ్రహ్మ ఇది అనుల్లిఖ్య, నేనే బ్రహ్మము అని అనకుండా బ్రహ్మ అస్థి ఇది, బ్రహ్మము ఉన్నది అని, నేనే బ్రహ్మము అని అనుల్లిఖ్య అని అనకుండా గ్రహించకుండా బ్రహ్మము ఉన్నది అని అనడం ఏదైతే ఉందో అది పరోక్ష జ్ఞానము. డెఫినేషన్ క్లియర్? అహం బ్రహ్మ ఇది అనుల్లిఖ్య, అట్లా గ్రహించకుండా బ్రహ్మ అస్థి ఇది, బ్రహ్మము ఉన్నది. వాస్తవానికి బ్రహ్మం ఎవరు? తానే.
ఆ మాట చెప్పకుండా నేనే బ్రహ్మము అనకుండా, ఒకవేళ నేనే బ్రహ్మము అంటే అది ఏమైపోద్ది? క్లియర్, అపరోక్షం అయిపోతుంది. కాబట్టి నేనే బ్రహ్మము అనకుండా బ్రహ్మం అనేది ఉంది, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అస్తి అని ఏదైతే ఉందో చెప్పడం, ఉల్లిఖేత్ బ్రహ్మ అస్తి ఇది ఏవం ఉల్లిఖేత్, ఈ విధంగా చెప్పడం ఏదైతే ఉందో ఏవం ఉల్లిఖేత్ పరోక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానం. అసలు ఈ డిస్ప్యూట్ అంతా ఏంటి? అయ్యా, అపరోక్ష జ్ఞానమే గనక ఆత్మజ్ఞానమైతే, పరోక్షము అనేది అపరోక్షానికన్నా విరోధమైంది కనుక, ఆపోజిట్ కనుక, అది ఆత్మజ్ఞానం అయితే ఇది మిథ్యాజ్ఞానం అయి ఉండాలి. అది వాటి క్వశ్చన్. నేను చెప్తున్నా మీకు కదా, అది భ్రాంతి అయి ఉండాలి, భ్రమై ఉండాలి. భ్రమ అయ్యేందుకు అవకాశం లేదు. అపరోక్ష జ్ఞానమే భ్రమ. భ్రమ అంటే జ్ఞానం, అపరోక్ష జ్ఞానమే భ్రమ. ఇది అపరోక్ష జ్ఞానం కాదు, ఇది పరోక్ష జ్ఞానం. కాబట్టి అపరోక్షం భ్రమ అయితే అపరోక్షానికి వ్యతిరేకంగా ఉండేది పరోక్షం కనుక ఇది భ్రమై ఉండాలి, భ్రమ అయ్యేందుకు అవకాశం లేదు. క్లియర్? ఇప్పుడు వీడు చెప్పేది అహం బ్రహ్మ ఇది అనుల్లిఖ్య, నేనే బ్రహ్మము అహం బ్రహ్మాస్మి అని అనకుండా బ్రహ్మ అస్తి ఇది ఏవం ఉల్లిఖేత్, బ్రహ్మం అనేది ఒకటి ఉంది అని చెప్పడం చేత ఇది పరోక్ష జ్ఞానం. చూసారా, 3వ లైన్లో హాఫ్ పరోక్ష జ్ఞానం, అంతేగాని భ్రాంతి కాదు. ఏతత్ ఈ జ్ఞానము న భ్రాంతం, ఇది భ్రాంతి కాదు, మిథ్య కాదు. క్లియరా? న భ్రాంతం. హేతువేమిటి? అది మిథ్య కాదు, భ్రాంతి కాదని చెప్పడానికి హేతువేమిటి? బాధా నిరూపణాత్. సంధి బాధ అనిరూపణాత్. దట్ ఈస్ ద హేతు, కాస్, కారణం అది నాయన. హేతు బాధ అనిరూపణాత్. బాధ అంటే ఏంటి? నిషేధం కదా, నిషేధించడం కదా, నెగెట్ చేయడం. బాధ అనిరూపణాత్. ఏమి లాజిక్ ఇది? నిషేధించడము అనేది నిరూపించబడడం లేదు. అనిరూపణాత్. బాధ నిషేధం అనిరూపణాత్, నిరూపించబడడం లేదంటాడు. ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా అపరోక్షం జ్ఞానమయ్యి పరోక్షం దానికి విరోధంగా ఉంది కనుక ఇది మిథ్య గనక అయ్యేటట్లయితే మిథ్యని నిషేధించబడాలా? అవునా? పరోక్ష జ్ఞానంలో గురువు చెప్తూ ఉన్నాడు, నాయన సత్యం జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ అస్థి అంటున్నాడే. నీకు అపరోక్ష జ్ఞానం కలిగిన తర్వాత రేపు నువ్వు ఒక శంకర అయితే, నువ్వు ఒక రేపు రమణ మహర్షి అయితే, ఇప్పుడు గురువు చెప్పాడే దాన్ని నిషేధిస్తావా? నిషేధిస్తే అది మిథ్యాజ్ఞానం. నిషేధానికి గురైతే అది ఒకవేళ నిషేధించావనుకో, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అస్తి సదేవ సౌమ్య ఇదమగ్రమాసిత్ ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. పరోక్ష జ్ఞానం. ఇప్పుడు నీకు అపరోక్షం కలిగింది, ఇప్పుడు ఏమంటావు? ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ నా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నాస్తి అంటావా? అంటే నిషేధం, అంటే నిషేధం. కాబట్టి ఇదే కనుక మిథ్యాజ్ఞానం అయితే నువ్వు అనుకున్నట్టుగా, మిథ్యాజ్ఞానం సత్యమైనటువంటి జ్ఞానం చేత నిషేధింపబడాలి. బాధ మిథ్యాజ్ఞానం ఏదైతే ఉందో, ఒకటి చూసి ఒకటి అన్నాడు అనుకోండి, ఒకడు రజ్జు సర్పవత్ పాము 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 అన్నాడు అనుకోండి, అది మిథ్యాజ్ఞానం. ఎందుకంటే ఆడ రజ్జు ఉంది. లైట్ వేసి చూసినప్పుడు ఆ పాము అని వాడు చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది మిథ్యాజ్ఞానం కనుక రజ్జు జ్ఞానంతో మిథ్యాజ్ఞానం తొలగించబడిందా లేదా? బాధ అయిందా లేదా? దానికి బాధితం కదా అది. ఇప్పుడు అబాధితం కాదు కదా, జ్ఞానం అబాధితం, ఇది బాధితం. బాధితం అయింది అంటే నిషేధింపబడింది కనుక గురువు చెప్పినటువంటి పరోక్ష జ్ఞానం ఏదైతే ఉందో, అపరోక్ష జ్ఞానమే జ్ఞానము, ఆత్మజ్ఞానము, దానికి విరోధంగా ఇది పరోక్షం అనడం వల్ల ఇండైరెక్ట్. కాబట్టి ఈ పరోక్ష జ్ఞానం అనేది ఆత్మజ్ఞానం కాదు కనుక ఇది మిథ్యాజ్ఞానము అని కనుక నువ్వు చెప్పేటట్లయితే, మిథ్యాజ్ఞానము సత్యజ్ఞానం చేత
బాధింపబడాలి. బాధ అనిరూపణాత్. మొదలైంది దేవుడు ఉన్నాడు అని, అది పరోక్ష జ్ఞానం. నేనే దేవుడిని తెలుసుకున్నాం అనుకో, అది అపరోక్షం అయిపోయింది. ఇక్కడ నిషేధం ఏముంది? అప్పుడు ఉన్నాడు దేవుడు, ఇప్పుడు ఉన్నాడు కదా. లేకుండా పోతే అప్పుడు సర్పం ఉంది, ఇప్పుడు లేదు. అందుకని అది బాధ, నిషేధం. క్లియర్? సీదా లాజిక్ అది శాస్త్ర. కనుక ఇది నభ్రాంతం, బాధ అనిరూపణాత్. మిథ్యాజ్ఞానం కాదు, బ్రహ్మజ్ఞానం కాదు. ఇప్పుడు నేను చెప్పిందే చెప్తాడు. బ్రహ్మ నాస్తితి మానం చేత్ స్యాద్బాధ్యేత తదా ధ్రువం నచైవం ప్రబలం మానం పశ్యామోతో న బాధ్యతే. బ్రహ్మ నాస్తి, బ్రహ్మము లేడు. ఇంతకుముందు మనం చెప్పింది సత్యం, జ్ఞానం, బ్రహ్మ, అనంతం బ్రహ్మ అస్తి, పరోక్ష జ్ఞానం కదా. ఇప్పుడు చూడు తమాషగా వచ్చింది. బ్రహ్మ నాస్తి ఇది, బ్రహ్మమే లేడు అనేది మానం చేత్. మానం అంటే ప్రమాణం, ఇంతకుముందు కూడా చెప్పారు మీరు. కాబట్టి బ్రహ్మము లేడు, దేవుడు లేడు అనేది కనుక ప్రమాణం అయితే, బ్రహ్మ న అస్తి ఇది మానం స్యాత్ చేత్, అది బ్రహ్మ నా అస్తి ఇది ప్రమాణం అస్తి చేత్ తదా అప్పుడు ధ్రువం తప్పకుండా బాధ్యత నిషేధింపబడుతుంది. కనుక మొదట చెప్పాడు కదా బ్రహ్మ అస్తి అని. తరువాత కనుక వచ్చే ప్రమాణం, ప్రమాణం ఏంటి? ప్రమాకరణం, జ్ఞానాన్ని కలిగించేది. ఏ విధమైన జ్ఞానము? బ్రహ్మము లేడు అనే జ్ఞానం ప్రమాణం. కాబట్టి బ్రహ్మము ఉన్నది అనే ప్రమాణం, బ్రహ్మము లేదు అనే ప్రమాణము చేత గనక బాధ్యత నిషేధింపబడినట్లయితే అప్పుడు యాక్సెప్ట్ చేయొచ్చు. ఏది? అపరోక్షానికి పరోక్షం వ్యతిరేకము, విరోధం అని యాక్సెప్ట్ చేయొచ్చు. నచైవం ప్రబలం మానం పశ్యామః, అక్కడికి చ ఏవం ఈ విధంగా ప్రబలం, ప్రబలం మానం, ప్రబలం బలమైనటువంటి మానం ప్రమాణం ఏది? బ్రహ్మము లేదో, బ్రహ్మం అనేటువంటి వాడే లేడు అనేటువంటి పటిష్టమైనటువంటి వాదం, ప్రమాణం. నా పశ్యామః, ఎక్కడ కనిపించడం లేదు. ఎక్కడైనా బ్రహ్మం ఉందని వాదిస్తారు కానీ బ్రహ్మం లేదని వాదించడానికి వాడికి ఆధారం ఏంటి అసలు? భలే విచిత్రమైన ఆర్గ్యుమెంట్ ఈరోజు కదా. ఇంతకుముందు శ్లోకం చూచారు ఎట్లుందా, ఇప్పుడు చూడండి. కాబట్టి ప్రబలం మానం నా పశ్యామః, ఎక్కడ మేము చూడడం లేదు. నువ్వు చూడకపోతే అతః దేర్ ఫోర్, ఈ కారణం చేత నా బాధ్యతే నిషేధింపబడదు, బాధ్యతే నా నిషేధింపబడదు. కాబట్టి బ్రహ్మమే లేదు అనేటువంటి ప్రమాణాన్ని మరొక ప్రమాణం గనక తమాషా చూడండి. బ్రహ్మము ఉన్నది అనేటువంటిది మనం ఇచ్చిన ప్రమాణం. బ్రహ్మము లేడు అనేటువంటి ప్రమాణం గనక వచ్చి బ్రహ్మము లేదని నిరూపించగలిగితే అప్పుడు ఇది బాధింపబడుతుంది, నిషేధింపబడుతుంది. అటువంటి ప్రమాణాన్ని ప్రబలమైనటువంటి ప్రమాణం అంటాడు, అంటే ప్రౌఢవాదం. దీన్ని దాటిపోవాలంటే చిన్న విషయం కాదు. హెయిర్ స్ప్లిట్టింగ్ ఆర్గ్యుమెంట్ ఇది, దీన్ని దాటే ప్రశ్నే లేదు. అటువంటి ప్రమాణం కనుక ఉన్నట్లయితే పర్వాలేదు. కానీ నా పశ్యామః, అటువంటిది ఎక్కడ మనకు కనిపించలేదు. అతః దేర్ ఫోర్, ఈ కారణం చేత నా బాధ్యతే, ఇది నిషేధింపబడదు. ఏది? ఏది? పరోక్ష జ్ఞానం. అదే పాయింట్. పరోక్ష జ్ఞానం నిషేధింపబడదు. వాడు చెప్పేది ఏంది? అపరోక్ష జ్ఞానం అన్నప్పుడు మళ్ళీ పరోక్ష జ్ఞానానికి అవకాశం లేదనేది కదా వాడి పాయింట్. ఒకే విషయంలో రెండు మాటలు ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఆపోజిట్ కదా అని. ఆపోజిట్ కానే కాదు, వాటి మధ్యలో విరోధం లేదు, ద్వివిధం అంతే. దట్స్ ద పాయింట్, ద్వివిధం. కాబట్టి ప్రమాణం ఏంటి? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అస్తి బ్రహ్మేతి చేద్వేద
ఇవన్నీ మనం తైత్రీయంలో చూసాం, అన్నింటిలో చూసాం. అస్తి బ్రహ్మ ఇది చేత్ వేద, అస్తి బ్రహ్మ ఇది చేత్, బ్రహ్మం అంటూ ఉంటే వేద తెలుసుకో, తెలియజెప్తాడు గురువు, చెప్తాడు తెలుసుకో. అది జ్ఞానం అవుతుంది, కానీ అజ్ఞానం ఎట్లా అవుద్ది? ఇక్కడ ఇంకొకటి ఉంది నాయన, బ్రహ్మ అస్తిత్వ జ్ఞానం. అండర్స్టాండ్? బ్రహ్మ అస్తి, బ్రహ్మము ఉన్నది, ఇది బ్రహ్మ అస్తిత్వ జ్ఞానం. ఇది పరోక్షం అని చెప్తుంది, కానీ శాస్త్రం బ్రహ్మ పరోక్షం అనలేదు. సీ ద పాయింట్. బ్రహ్మము ఉన్నది అనేటువంటి జ్ఞానం పరోక్షం. ఎందుకని చెప్తున్నాడు అక్కడ అస్థి ఇది, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అస్థి ఇది అని గురువు ఏదైతే చెప్తున్నాడో అది పరోక్ష జ్ఞానం. కానీ నీకు ఆ బ్రహ్మము ఏదైతే ఉందో, బ్రహ్మం పరోక్షం ఆయన అని చెప్పుంటే అది అపరోక్షానికి భిన్నం అవుతుంది. అపరోక్షంలో బ్రహ్మానుభూతి కలుగుతూ ఉంది, పరోక్షంలో నీకు బ్రహ్మానుభూతి కలగకపోవచ్చు, కానీ బ్రహ్మం తెలుస్తూ ఉంది, బ్రహ్మానికి సంబంధించిన జ్ఞానం నీకు గెలుస్తుంది. కాబట్టి బ్రహ్మ అస్థి, బ్రహ్మము ఉన్నది అనే బ్రహ్మ అస్తిత్వ జ్ఞానం పరోక్షమే, కానీ బ్రహ్మము పరోక్షం కాదు. ఆత్మ అస్తిత్వ జ్ఞానం పరోక్షం, కానీ ఆత్మ పరోక్షం కాదు. ఎవరికైతే ఆత్మను గురువు బోధిస్తూ ఉన్నాడో తెలియందే కదా వాడు వింటున్నాడు, వాడు తెలిస్తే లేచిపోడా? అందుకు కదా మీకు తెలిసింది కూడా తెలియనట్టుగా మేము చెప్పేది, లేచిపోకూడదని. పాయింట్ అది కాదు నాయన, మీకు తెలియనప్పుడే మేము చెప్పేది మీకు తెలియంది మేము చెప్తున్నామని వింటారు, కానీ ఇట్లా అర్థమైనా కాకపోయినా. ఒకవేళ నేను మీరు చెప్పేది మీకే తెలిసిపోతే వస్తాం స్వామీజీ, గుడ్ బాయ్ అనరా? అది విషయం. కాబట్టి బ్రహ్మ ఏదైతే ఉందని చెబుతూ ఉంటాడో ఇది పరోక్ష జ్ఞానం. ఎవరికి? ఆ వినేవాడికి, శ్రోతకి. ఇప్పుడు వాడి జ్ఞానం లేకపోబట్టే కదా వింటున్నాడు. ఎస్, వాడికి జ్ఞానం లేకపోబట్టి వింటున్నాడు. కనుక జ్ఞానం లేనివాడికి జ్ఞానం ఇస్తూ ఉన్నాడు కదా, దేర్ ఫర్ ఇట్ ఈస్ పరోక్ష. ఆ వినేవాడు ఉన్నాడా లేడా? చెప్పండి. నీకు నేను ఇచ్చే జ్ఞానం పరోక్షం, కానీ నీకు నువ్వు పరోక్షం కాదురా ఈడియట్ అని చెప్తున్నాడు గురువు. నీకు నువ్వు పరోక్షం కాదు. ఇప్పుడు వాడికి వాడు పరోక్షం అన్నాడు అనుకోండి, నువ్వెవరు? నేనెవరు? ఎవరు వింటున్నారంటే ఎవరో అన్నాడు అనుకోండి, అప్పుడు గురువు ఏం చేయాలి? ఆయనకి పరోక్షం తెలీదు, ప్రత్యక్షం తెలీదు వీడి వల్ల. అర్థమవుతుందే? కనుక వాడు ఉన్నాడని తెలుసు, వాడిని గురించే చెప్పేది. కాబట్టి వాడు ఉన్నాడు అని చెప్పాల్సిన అవసరం లేదు. నాయన ఆత్మ అనేది ఉందిరా అని చెప్తాడా? రే నువ్వు ఉండవురా, వాడి డౌట్ వస్తుంది. ఉన్నాను కదా, ఉన్నావు అంటే నేను పోయినట్టు అర్థమా? యాక్చువల్గా నేను పోయినట్టు నాకేమన్నా తెలియలేదా? గురువు జ్ఞానం కలిగిన వాడు కాబట్టి తెలుసా? లేక ఆయనే పోతే నేను పోయినట్టు ఉంది? కాబట్టి నువ్వు ఉన్నావు అని ఏ గురువు చెప్పడు. కానీ బోధలో ఒక అమేజింగ్, ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, నువ్వు ఉన్నావని ఎవడని చెప్తాడు గురువు, కానీ వాడు అర్థం చేసుకోవాల్సింది అదే. ఎట్లా చెబితే వాడికి అది అర్థం అవుతుందో అట్లా చెప్పేవాడే గురువు, అది తెలిసిన వాడే సంప్రదాయం. నువ్వు ఉన్నావని చెప్పకూడదు, ఆత్మ ఉంది అని చెప్తూ పోతే వాడికి అనిపిస్తుంది అది నేనే కదా, నేనే ఉన్నాను అట్లా. అది దట్ ఈస్ ద బ్యూటీ. అది శాస్త్రం, అది టీచింగ్ మెథడ్, అది బోధన విధి. ఇప్పుడు అనన్య సామాన్యంగా అనితర సాధ్యంగా ఆచార్యుల వారి సంప్రదాయంలో మనకు వచ్చే బోధ అంతా అదే. నువ్వు ఆత్మని వింటూ ఉంటావు, ఆత్మని గురువు చెప్తూ ఉంటాడు, నేనే కదా నువ్వు వింటూ ఉంటావు. అట్లా నువ్వు వినడానికి ఎలా పదప్రయోగం చేస్తే నీకు అది అర్థమవుతుందో అట్లా తెలిసి చెప్పేవాడే గురువు. లేదనుకో, ఎంతకాలం నువ్వు విన్నా నీకన్నా అన్యమైంది ఆత్మనే వింటావు, ఉపయోగం లేదు. నీకు కావాల్సిందంటే ఆత్మానుభూతి, నీవే ఆత్మని నీకు తెలియాలి. అర్థమవుతుంది? కనుక బ్రహ్మ అస్తిత్వ జ్ఞానం పరోక్షం కానీ బ్రహ్మ పరోక్షం కాదు. ఆత్మ అస్తిత్వ జ్ఞానం పరోక్షం కానీ ఆత్మ పరోక్షం కాదు, అపరోక్షం వాడికి తెలిసే ఉంది. ఇప్పుడు పరోక్షంలో నుంచి తీసుకొచ్చి
ఆ అపరోక్షం ఏదో వాడే నువ్వు ఉన్నావు, ఆత్మ ఉంది, ఆత్మ ఎలా ఉంది, నువ్వు అలా ఉన్నావు అని చెప్పకనే చెప్పడం బోధ. అది ట్రెడిషన్, అది సంప్రదాయం. కాబట్టి ప్రమాణం లేదు. బ్రహ్మము బ్రహ్మ నాస్తి మానం చేత్. కాబట్టి బ్రహ్మము లేదు అనేటువంటి ప్రమాణం కనుక ఉంటే బ్రహ్మ ఉన్నదనేటువంటి ప్రమాణానికి బాధ, నిషేధం. అటువంటిది లేనే లేదు. అందువల్ల శాస్త్రంలో కూడా ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఒకటి ఉంది. అసన్నేవ సభవతి అసద్బ్రహ్మేతి వేద చేత్. బ్యూటిఫుల్. వేదంలో అసన్నేవ సభవతి అసద్బ్రహ్మేతి వేద చేత్. ఏమి ఎక్స్ప్రెషన్, ఏమి ఎక్స్ప్రెషన్. అసద్బ్రహ్మ చూడండి, సద్బ్రహ్మ కదా, సదేవ సౌమ్య. అసద్బ్రహ్మేతి, అసత్ బ్రహ్మ ఇది, బ్రహ్మము లేడు అని, వేద చేత్, వేద తెలుసుకోవడము, చేత్ అయితే, అసద్బ్రహ్మేతి వేద చే అసన్నేవ సభవతి సహా. అలా తెలుసుకునేవాడు అసన్నేవా, అసత్ ఏవా, అసన్నేవా, వాడు లేనివాడే భవతి అవుతూ ఉన్నాడు. ఎవడైతే బ్రహ్మము లేడు అని చెబుతున్నాడో వాడు లేనివాడే. వాడే లేడు, అసలు లేనిది బ్రహ్మం కాదు, వాడే. ఎందుకని చెప్పండి, వాడే బ్రహ్మం కనుక. అదే చూద్ది, ఇప్పుడు నువ్వే బ్రహ్మం కదయా. అసద్బ్రహ్మేతి వేద చేత్ అసన్నేవ సభవతి. అందుకని రివర్స్లో చెప్తాడు, అసన్నేవ సభవతి అసద్బ్రహ్మేతి వేద చేత్, వేదం. కాబట్టి ఎవడైతే బ్రహ్మము లేదంటున్నాడో వాడే లేనివాడు అయిపోతున్నాడు ఈ ప్రపంచంలో. కాబట్టి అటువంటి ప్రమాణం లేనే లేదు. అతః బ్రహ్మ అస్థితి జ్ఞానం సినవ్. దేర్ ఫోర్ అతః, ఇదిగో అతః న బాధ్యతే న పశ్యామః, అతః దేర్ ఫోర్ న బాధ్యతే. పరోక్ష జ్ఞానం ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధింపబడదు, నిషేధింపబడదు. గురువు నీకు అందించేటువంటి పరోక్ష జ్ఞానం అమృత తుల్యమైనటువంటిది. దానికి సమానమైనటువంటి జ్ఞానం ఈ ప్రపంచంలో లేదు. న పశ్యామః, అతః దేర్ ఫోర్ న బాధ్యతే. ఆ గురువించేటువంటి అమృత తుల్యమైనటువంటి ఆ జ్ఞానం నిషేధింపబడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అతః బ్రహ్మ అస్తి ఇది జ్ఞానం న బాధ్యతే, న బాధ్యతే. క్లియర్? అదేనా ఇంకా మీకు సింపుల్గా అర్థం కావడానికి, ఏ చదువు లేనివాడు కూడా అర్థం. కాశీనగరం అస్తి, కాశీపట్నం ఉంది బాబు. బాబు వచ్చింది ఎందుకంటే ఇవన్నీ కూడా హిడెన్ టెండెన్సీస్ సైకాలజీలో. కాశీపట్నం చూడరా బాబు, కల్లా కపటం తెలియని, కల్లా కపటం లేని గరీబు కాశీపట్నం చూడరా బాబు. చూడండి ఎట్లుందో సోషల్ అవేర్నెస్. ఏదైనా తిరునాళ్ళు జరుగుతూ ఉంటే చూడలేకపోయింది. ఇది మీరు ఇక్కడ లేదు కదా, మీరు పట్టణాల్లో ఉన్నారు కదా. ఇప్పుడు తిరునాళ్ళు జరుగుతుంటారు చూడండి, అక్కడ ఆ రోజుల్లో ఎంత క్యూ దానికే. నేను కూడా నా చేతిలో జేబులు వేసుకొని అది ఎవరిని తీసుకుని పట్టుకొని ఒక గంట సేపు క్యూలో ఉన్నాను. ఎందుకంటే అంతకుముందు పెద్ద క్యూ ఉందన్నమాట. పోయిన తర్వాత వాడు ఒక డబ్బా పెట్టుంటాడు. ఏమీ లేదు నాయన, ఇప్పుడు మనం బెడతలు అట్లా పెట్టి ఇట్లా ఎత్తుతాం కదా, అట్లాంటి ఆ రోజుల్లో దాన్ని వాడు ఒక చక్రానికి వేసుకొని ఉంటాడు. చూడైనా అని ఇంకా వాడు పక్కనోడు పాట పాడుతూ ఉంటాడు, వాడికి ఒక డోలక్ ఉంటుంది. అర్థమవుతుంది, భజన గనే తవలా ఉన్నట్టు. వాడు కాశీపట్నం చూడరా బాబు, కల్లా కపటం లేని గరీబు. చూడు అది ఎత్తుంది, కల్లా కపటం లేని గరీబు. నువ్వు కాశీ పోయి డబ్బులు పెట్టిపోయి చూడలేవు కాశీనగరాన్ని, నేను చూపించేస్తా చూడు అర్ధనాకి అని. కాశీపట్నం చూడరు అంటాడు వాడు. పాటలో మొత్తం వీడు పెట్టేటి అన్ని స్లైడ్స్ అన్నీ మొత్తం కాశీ అంతా వస్తుంటుంది. అదిగో గంగా ఘటం ఘాట్ అంటాడు. ఆ తర్వాత వచ్చి అదిగో మన స్వామి ఆలయం ఇదేని అంటాడు, విశ్వనాథ స్వామి ఆలయం, అన్నపూర్ణాదేవి అదిగో అంటాడు. ఇవన్నీ వాడు చూపిస్తుంటే మనం ఎంత పిచ్చి రోజులు అవి. అంతా అయిపోయి బయటకు వచ్చి వాడి దండం వస్తాను వాడు. ఎందుకని వాడికి అర్థం వచ్చింది, వాడి ఆనందం. వీడి బాధ ఏంటంటే అర్ధనాక నాకు కాశీ చూపెట్టాడు కదా,
పైగా బాబు అన్నాడు కదా, బాబు అని ఫస్ట్ లైను, గరీబ్ అని నెక్స్ట్ లైన్. కాబట్టి గరీబ్ పోయి చూడలేడు కనుక ఇది మీకు అర్థం కదా. అప్పుడు అందువల్ల నేను కాశీ నగరం, కాశీ పట్టణం అన్నాను. కాశీ పట్టణం అనగానే నాకు ఆ బాబు జ్ఞాపకం వచ్చింది చిన్నప్పటిది. కాశీ పట్టణం చూడరు బాబు కదా. ఇప్పుడు వాడు చూపెట్టాడు, అది ఇదిగో ఈ గంగా ఘాటు అది ఇది అని మొత్తం చూపెట్టాడు కదా వాడు. అదంతా చూసిన తరువాత కాశీనగరం ఉన్నట్లా లేనట్లా? దట్ ఈస్ పరోక్ష జ్ఞానం. వాడిని యాక్సెప్ట్ చేయండి తాత్కాలికంగా గురువు అని. నేను అట్లాంటి వాడిని కాదు, కానీ వాడిని అట్లా యాక్సెప్ట్ చేయండి. ఏది తిప్పినోడిని, డబ్బా పెట్టి తిప్పాడే వాడిని. సో వాడు కాశీనగరం ఇట్లా ఉంది, అట్లా ఉంది, అట్లా ఉంది, మనం చూడలే. ఇప్పుడు మనకు కలిగింది పరోక్ష జ్ఞానం. సపోజ్ రేపు పెద్దవాళ్ళమయ్యి చేతి నిండా డబ్బులు వచ్చి ఒకసారి కాశీ పోయి వస్తాం తమాషాగా, ఏముంది డబ్బులు ఖర్చు కావడం లేదు అని పోయాడు అనుకోండి. అప్పుడు వాడు చెప్పినవన్నీ ఆడ కనపడతా ఉంటాయి. ఓహో వీడు చెప్పిన ఘాట్ ఇదేనా, ఓహోహోహో అన్నపూర్ణ ఘాట్ అదే, మల్లికార్జున, ఇవన్నీ వాడు వరుసగా టెంపుల్స్ అన్నీ, విశ్వనాథ స్వామి ఓహో ఇక్కడ, శంకరుడు వారు ఇక్కడ స్నానం చేసింది అని అన్నీ చూస్తాడు. ఇంతకుముందు ఆల్రెడీ వాడు చూస్తున్నాడు అవి, ఇప్పుడు డైరెక్ట్గా చూస్తాడు కదా. ఆ డైరెక్ట్గా చూస్తున్నాడే, అది పరోక్షమా అపరోక్షమా? అపరోక్షం. ఈ అపరోక్ష జ్ఞానం ఉంది, ఇది ఇప్పుడు కలిగింది. అక్కడ చూసిన పరోక్ష జ్ఞానానికి విరోధమా? అది ఇక్కడ అపరోక్ష జ్ఞానం ద్వివిధం భవేత్. డైరెక్ట్గా ఒకటి స్వయం ప్రకాశం, డబ్బాలో చూడడం. వ్యక్తనుల్లేఖ్య మాత్రేణ భ్రమత్వే స్వర్గధీరపి భ్రాంతి స్యాత్ వ్యక్త్యనుల్లేఖాత్ సామాన్యోల్లేఖ దర్శనాత్. వ్యక్తి అనుల్లేఖ మాత్రేణ భ్రమత్వే. చూడు, వ్యక్తి అనుల్లేఖ మాత్రేణ, అనుల్లేఖ అంటే ఇంతకుముందు ఉల్లేఖ అంటే అన్నా కదా నాయన, సాక్షాత్ దర్శనం అది. ఇప్పుడు అనుల్లేఖ, బ్రహ్మస్వరూపాన్ని డైరెక్ట్గా ప్రత్యక్షంగా గ్రహింపనంత మాత్రం చేత, అది ఆడ వ్యక్తి అనుల్లేఖ మాత్రేణ బ్రహ్మ స్వరూపాన్ని డైరెక్ట్గా మనం తెలుసుకునేంత మాత్రం చేత భ్రమత్వే, భ్రమత్వే సతి, అదే గనక భ్రాంతి లేదా మిథ్య అని గనక అనుకునేటట్లయితే స్వర్గధీహి అపి, స్వర్గధీహి స్వర్గబుద్ధి. స్వర్గబుద్ధి అంటే ఏంటి? స్వర్గ అస్తిత్వ బుద్ధి, స్వర్గ ఆస్తిక్య బుద్ధి, స్వర్గం ఉంది అనేటువంటి జ్ఞానం భ్రాంతి స్యాత్. అది కూడా భ్రాంతే కావాలి కదా కదా. పరోక్ష జ్ఞానం కలగనంత మాత్రాన ఎక్కడ పరోక్ష జ్ఞాన కాలేపి. గురువు బోధించేటప్పుడు ఆత్మను గురించి చెబుతూ పోతూ ఉంటే నేనే ఆత్మ అనేటువంటి అనుభూతి నీకు కలగనంత మాత్రాన ఆ పరోక్ష జ్ఞానం గనక భ్రాంతి అని కనుక నువ్వు అనుకునేటట్లయితే, అండర్స్టాండ్, అనుకునేటట్లయితే స్వర్గం అనేది ఏదైతే శాస్త్రం చెబుతూ ఉందో దాన్ని కూడా భ్రాంతి స్యాత్. ఎందుకని? స్వర్గం ఒకటి ఉంది, స్వర్గం అస్తి నైనా అనేది స్వర్గ ఆస్తిక్య బుద్ధి, అస్తిత్వ బుద్ధి. స్వర్గం ఒకటి ఉంది అనేది కూడా భ్రాంతి స్యాత్. ఎందుకని? అది నువ్వు చూచావా? స్వర్గం చెబుతూ ఉంది శాస్త్రం, శ్రద్ధ నీకుంది శాస్త్రం మీద, యాక్సెప్ట్ చేస్తూ ఉండవు. ఇది పరోక్షం అవుతుంది. స్వర్గం అస్థి అనేది పరోక్షం అంటుంది. రేపు ఇక్కడ యజ్ఞయాగాదులు ఆచరించి తత్ఫలంగా స్వర్గానికి పోతే ఇది కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ ఏదైతే స్వర్గం ఉందని తెలుసుకున్నాడో గురువు బోధించడంలో అది కన్ఫర్మ్ అవుతుంది. అంతేగాని ఇది లేకుండా పోదు కదా. అంతే పరోక్ష జ్ఞానం కూడా అంతే. గురువు ఏ పరోక్ష జ్ఞానాన్ని నీకు అందిస్తాడో అది తరువాత నీకు అపరోక్ష జ్ఞానంగా మారినప్పుడు
ఈ పరోక్ష జ్ఞానమే అపరోక్ష జ్ఞానమైంది. ఇక్కడ స్వయం ప్రకాశమైనటువంటి స్వతసిద్ధమైనటువంటి ఆత్మే నీకు బోధింపబడింది. ఈ ఆత్మే నీకు అనుభూతిగా మిగిలిపోయింది అంతే. అంతేగాని ఆ జ్ఞానం పరోక్ష జ్ఞానం బాధింపబడడం లేదు. అది ఇంపార్టెంట్. వ్యక్తి అనుల్లేఖాత్ సాక్షాత్వలి అంటే ప్రత్యక్షంగా కనిపించడం లేదు. కాబట్టి అది వ్యక్తి అనుల్లేఖాత్ అంటే ప్రత్యక్షంగా కనపడినంత మాత్రాన సామాన్య ఉల్లేఖ దర్శనాత్ అది ఉంది అనే శాస్త్రం ఏ విషయాన్ని అయితే చెప్తూ ఉందో, ఉల్లేఖిస్తూ ఉందో, ఏమి ఈ దీనిలాగానే మిథ్య కావాలా, ఏది స్వర్గం కూడాను. అది వ్యక్తి అనుల్లేఖాత్ స్వర్గం కూడా నీకు ప్రత్యక్షంగా కనపడడం లేదు కనుక సామాన్య ఉల్లేఖ దర్శనాత్ స్వర్గం ఒకటి ఉందని శాస్త్రం చెప్పినంత మాత్రాన అది ఉన్నట్లు కాదు. ఎలాగూ భ్రాంతి స్యాత్, అది కూడా మిథ్యయే కావాలి. కానీ స్వర్గం ఉందని శాస్త్రం చెప్పేది పరోక్ష జ్ఞానం ఎట్లాగైతే మిథ్య కాదో. పెండింగ్ ఎంక్వైరీ అయినా కన్ఫర్మ్ అవుతుంది. అట్లాగే గురువు బోధించేటువంటి జ్ఞానం కూడా రేపు నీకు అనుభూతిగా మారుతుంది. అసలు ఇదే గనక లేకపోతే, పరోక్ష జ్ఞానమే నీకు లేకపోతే అపరోక్ష జ్ఞానం నీకు కలిగే అవకాశమే లేదు. ఎట్లా కలుగుతుంది? ఏ విధంగా కలుగుతుంది? అవరోధాలు తొలగేది ఎట్లా? ప్రతిబంధకాలు నివారింపబడేది ఎట్లా? ఇదంతా దానివల్లనే జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.